ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కూడికల పాంప్లెట్ చూసినప్పుడే నాకు బాగా సంతోషం అనిపించింది. అదేమిటంటే పరివర్తన పండుగలు అని. చాలామంది చాలా పండుగలు చేసుకుంటారు. కులానికి ఒక పండుగ, మతానికి ఒక పండుగ, ప్రాంతానికి ఒక పండుగ, దేశానికి ఒక పండుగ, రాష్ట్రాలకు ఒక పండుగ. కానీ అందరూ చేసుకోవాల్సిన పండుగ ఈ పండుగ. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పి. పండుగ వస్తూ సంతోషాన్ని తెస్తుందట. మామూలు పండుగలు పోతా సంతోషాన్ని పట్టుకెళ్ళిపోద్దట. ఏమంటారు? సంక్రాంతి, దసరా, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, అలా క్రైస్తవులు జరుపుకునే పండుగలు, హైందవులు జరుపుకునే పండుగలు, ఇక రంజాను, ముబారక్ ఇట్లాంటివి, ముస్లింలు జరుపుకునే పండుగలు, జాతి జరుపుకునే పండుగలు. ఏమిటవి? ఆగస్టు 15, జనవరి 26 కదా. ఇట్లాగా చెప్పాను కదా ఇందాక పండుగల కేటగిరీ. ఈ పండుగలన్నీ కూడా వస్తూ సంతోషాన్ని తెస్తాయి, వెళ్తూ సంతోషాన్ని పట్టుకెళ్ళిపోతాయి. జీవితాల్లో ఉన్న దుఃఖం ఎప్పుడు అలాగే ఉంటుంది. కొత్త బట్టలు కొనుక్కుంటే సంతోషం ఎంతసేపు? ఒక ఉతుకుబడేదాకే. ఉతుకుబడిన తర్వాత కొత్త బట్ట కాదు, ఇక పాత బట్టే. ఏమంటారు? పిండి వంటల సంతోషం ఎంతసేపు? డబ్బాలో ఉన్నంతసేపు. ఆళ్ళు వీళ్ళు తలాకుని అందుకుంటే ఆ తర్వాత ఆ సంతోషం కూడా పోయే. పలావులు, కోడి మాంసాలు, ఈ వెరైటీలు 24 వెరైటీలు పెట్టి వంట చేసుకున్నా తిన్నంతసేపే ఒక పూట. ఏమంటారు? కాబట్టి ఈ సంతోషాలన్నీ తాత్కాలికం. కానీ దేవుడు మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నాడు. అది నిత్యము నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ పరివర్తన ద్వారానే వస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి సువార్త, ఉజ్జీవ కూడికలు, విశ్వాస కూడికలు అట్లా చాలా పెడుతుంటారు. కానీ వాటన్నిటి వెనక ఉన్న అసలైన అర్థం, పరమార్థం ఈ పేరులో నాకు ధ్వనించింది. పరివర్తన పండుగలు అని రోలన్స్ గారు పెట్టడం నన్ను చాలా సంతోషానికి గురి చేసింది. వారికి కూడా నేను ఈ విషయంలో మరి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనం అసలు ఎందుకు కూడుకున్నాం? 5 రోజులు మీకు కదా, ఈ 26 నుంచి 30 వరకు లెక్కేసుకున్నాడు కూర్చొని ఎన్ని రోజులు వీళ్ళు ఈ పండుగలు చేసుకోబోతున్నారు అని. ఈ పండుగలలో గనక నిజంగా మీకు పరివర్తన గనక జరిగితే ఆ సంతోషము ఏ పండుగ ఇవ్వలేదు. అది 365 రోజులు మీ హృదయాలలో నిలిచే ఉంటుంది. ఆ సంతోషం మీరు నింపబడాలి అని అంటే తప్పకుండా పరివర్తన చెందాలి. పరివర్తన అంటే మరలా మీనింగ్స్ ఏమిటా అని చూసినాను నేను. పరివర్తన అంటే మీనింగ్ ఏముంది అని అంటే మీకు చెప్తున్నాను. అడాప్టేషన్, కన్వర్షన్, ఇన్నోవేషన్, మోడిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే రూపాంతరము చెందుట. ఓకేనా? ఆ తర్వాత కన్వర్షన్ అని అంటే ఒక స్థితిలో ఉన్నారు ఇంకొక స్థితిలోనికి మారుట. ఉన్న స్థితిని విడిచి మంచి స్థితికి వెళ్ళాలి. ఎవరైనా మంచి స్థితి నుంచి చెడ్డ స్థితికి పోదాం అనుకుంటారా? చెడ్డ స్థితి నుంచి మంచి స్థితికి వద్దాం అనుకుంటారా? ఎప్పుడు సంతోషం ఉంటుంది చెప్పండి? మనం బాగా ఉన్నత స్థితిలో, సమృద్ధిలో ఉండి కొరతలోకి పోతే దుఃఖం అవుతుంది. కానీ కొరతలో నుంచి మంచి స్థితిలోకి వస్తే అందరికీ సంతోషమే. ఏ కులమోడికి, ఏ మతమోడికి అందాం, ఏ ప్రాంతం, ఏ దేశం అందాం, మానవులందరికీ సంతోషం కావాలా వద్దా? మానవులందరికీ మంచి స్థితి కావాలా వద్దా? మానవులందరికీ పరిపూర్ణమైన ఆనందం కావాలా వద్దా? కాబట్టి కులాలు, మతాలు పక్కన పెడితే మానవులందరికీ మంచి స్థితి కలిగినప్పుడే సంతోషం కలుగుతుంది. అది ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సామాజికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ. ఏమంటారు? కాబట్టి ఒక స్థితి నుంచి ఒక స్థితిలోకి మారాలి. ఈ మార్పు ఎలా ఉండాలి అని అంటే దుఃఖకరమైన స్థితి నుంచి ఆనందకరమైన స్థితికి, అవమానకరమైన స్థితి నుంచి ఘనమైన స్థితికి, అసంపూర్ణమైన స్థితి నుంచి సంపూర్ణమైన స్థితికి మారితే అది మంచిది. అట్లా కాకుండా ఇటు నుంచి అటైంది అనుకో కష్టం అవుతుంది, దుఃఖం అవుతుంది. కాబట్టి మన స్థితిలో మార్పు రావాలి, అదే పరివర్తన. ఆ తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాలి, అదే పరివర్తన. అర్థమైందా? మనము స్థిరముగా నిలిచి స్థిరత్వాన్ని సంపాదించుకుంటే ఆ మారిన పరిస్థితుల్లో అది మరింత సంతోషంగా ఉంటుంది. కొంతమంది పైకి లెగుస్తారు, కింద పడతారు. మరే ఎప్పుడు అటు ఇటు పడుతుంటారు. ఒకరోజు అవమానం, ఒకరోజు ఘనత, మళ్ళా అవమానం, మళ్ళా ఘనత, మళ్ళా అవమానం, మళ్ళా ఘనత. అట్లయితే ఎట్లుంటుంది చెప్పండి?
వచ్చిపోతూ ఉంటే సంతోషం బాగుండదు. స్థిరంగా అందులోనే నిలిచి ఉండాలి. కాబట్టి పరివర్తన అని అంటే నీ స్థితిలో మార్పు కావాలి, స్థితిలో మార్పు రావాలి అని అంటే నీ ప్రవర్తనలో మార్పు జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, రూపాంతరము చెందాలి. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మాట ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మన మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరం పొందాలి, పాతవి గతించాలి, సమస్తము క్రొత్తవవ్వాలి, అవమానాలు తొలగాలి, అపజయాలు తొలగాలి, అశాంతి తొలగాలి, తొలగకుండా సంతోషం రాదు. సరే, మనం ఆ స్థితిలోకి వచ్చిన తరువాత అందులో స్థిరపడి ఉండాలి. ఈ 3 విషయాలు జరగవలసి ఉన్నది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, కన్వర్షన్. కన్వర్షన్ అంటే ఊరికే కులాలు మారడం, మతాలు మారడం కాదు. ఈ లోకం ఏమనుకుంటుంది, మతం మారుతుంటే కన్వర్షన్ కన్వర్షన్ అని కొన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొస్తున్నారు. మారవలసింది మనస్సు. మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఏ స్థితిలో ఉన్న మనస్సు? దుఃఖములో, అవమానాలలో, అపజయములో, స్వనీతిలో, స్వబుద్ధిలో, దుఃఖకరమైన, అవమానకరమైన, నష్టకరమైన, అశాంతితో, అసమాధానముతో, అస్థిరతతో ఉన్న ఆ మనస్సు, ఆ ప్రవర్తన మారాలి. అది కులాలకు మతాలకు సంబంధించింది కాదు. మనుషులు, మానవత్వానికి సంబంధించిన విషయం, వారి ఆత్మీయ పరిస్థితులకు సంబంధించిన విషయం. ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మన విలువ, ఘనత, సంతోషం, సమాధానం, గౌరవం, మర్యాదలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. కనుక మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి. మనస్సు మారి నూతన పరచబడాలి. అర్థమవుతుందా? దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. బయాలజీలో ఒక మాట ఉంది, మెటమార్ఫసిస్ అని. అంటే ఉన్న స్థితి నుంచి వేరొక స్థితికి, దుఃఖకరమైన, నిష్ప్రయోజనమైన, ప్రమాదకరమైన స్థితి నుంచి ప్రయోజనకరమైన, సంతోషకరమైన స్థితికి మారటం. అందుకు సైన్స్లో మీకు అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. గొంగలి పురుగును మీరు చూసుంటారు కదా. మామూలుగా అయితే బొచ్చు పురుగు అంటాం మనం. కలర్ బాగుంటుందా? బూడిద రంగులో ఉంటుంది కదా, కొంచెం తెలుపు కొంచెం నలుపు. దాని శరీర ఆకారం ఇట్టిట్టిట్టిట్టిట్ట పోతూ ఉంటుంది కదా. అది చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. అది ఒంటి మీద పడింది అనుకో, కేకలేస్తారు ఆడవాళ్ళు అయితే మరి కదా. మగవాళ్ళైనా కూడా ఎక్కువసేపు ఒంటి మీద ఉంచుకోవడానికి ఇష్టపడి ఛీ అని తీసేస్తారు. ఎందుకంటే దాని ఆకారం మంచిది కాదు, దాని వాసన మంచిది కాదు. అది అలా పాకితే మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అసహ్యంగా ఉంటుంది. అది ఒకవేళ మొక్కల మీదకి వెళ్ళింది అనుకోండి, అది కాయల్ని, రెమ్మల్ని, ఆకుల్ని, పూతల్ని కొరికేసేసి మొత్తం నాశనం చేస్తుంది పచ్చగా ఎదుగుతున్న చెట్లని. కాబట్టి ఎవడైనా ఫార్మర్ చూశాడు అనుకో, వెంటనే దాన్ని మందు కొట్టి చంపుతాడు. మనుషుల మీద పడితే ఇదిలిచ్చేస్తారు, పిల్లల మీద పడితే గావు కేక పెడతారు. అది ఎవ్వరు కోరుకోరు. ఇలా ఉండగా అది ఏం మార్చుకుంటుందో మనకు పాఠం కోసం దేవుడు దాని జీవిత చక్రములు అలాంటి పరిస్థితులు పెట్టాడేమో. అది ఒకరోజు దాని చుట్టూ మట్టి గూడు కట్టుకొని అందులో ఉండి చిన్న రంధ్రం చేసుకొని బలవంతాన బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు దాని మీద ఉన్న బొచ్చంతా ఊడిపోయి దాని శరీర ఆకారం మారిపోయి దానికి తల, మొండెము, ఉదరము తయారయ్యి దాని మీద అందమైన రెక్కలు వచ్చేసి అది సీతాకోక చిలుకగా మారుతుంది, బటర్ఫ్లై. ఒకవేళ పొరపాటున బటర్ఫ్లై వచ్చి మీ మీద పడింది అనుకో, ఫోటోది కాసేపు ఉంటే బాగుండే, ఎంత అందంగా ఉంది కదా. అందుకని బటర్ఫ్లైని ప్రేమిస్తూ కొంతమంది ఎట్టాగు పట్టుకొని ఉండలేం కాబట్టి ప్లాస్టిక్ బటర్ఫ్లైలు పెట్టుకున్నారు ఆ మధ్య అందరు ఇళ్లల్లో. పెద్ద బటర్ఫ్లై నుంచి చిన్న బటర్ఫ్లై దాకా. ఇప్పుడు అది పోయిందిలే, అది ఒక ట్రెండ్ నడిచింది. ఏ ఇంటికి పోయినా అన్ని బటర్ఫ్లైలే, పెద్ద బటర్ఫ్లై నుంచి చిన్న బటర్ఫ్లై దాకా. అది ఒరిజినల్ వాటిని మనం పెట్టుకోలేమని కృత్రిమమైన వాటిని తెచ్చి పెట్టుకున్నాం. అది ఎంత అందంగా ఉంటుంది కదా, ఎంత డెలికేట్గా ఉంటుంది. అది పట్టుకోవాలంటే ఎంత సంతోషం.
పిల్లలు పెద్దలు అందరూ పట్టుకోవాలని ఆశపడతారు. అది కనుక పూల మీద వచ్చి వాలిందనుకోండి, అదేం చేస్తుంది? నాశనం చేయదు. ఇదివరకు దానికి కొరికి నమిలే ముఖభాగాలు ఉండే, కొరికి నమిలే ముఖభాగాలు. ఇప్పుడు అవి ఏమైపోతుందంటే ఒక స్ప్రింగ్ లాగా అయిపోద్ది అనమాట దాని ముఖభాగం. ఆ కొరికి నవిలే ముఖభాగాలు కాస్త మార్పు చెంది స్ప్రింగ్ లాగా తయారై అది పువ్వు యొక్క క్రింద లోపల ఉన్న మకరందంలోకి పెట్టి ఆ మకరందాన్ని తాగుతుంటుంది. నష్టమేం చేయదు. అది అలా తాగేటప్పుడు పువ్వులో ఉన్న పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి, పరాగరేణువులు, దానికి అంటుకుంటాయి. ఈ పువ్వు మీద నుంచి వెళ్ళి మరలా ఈ పువ్వు మీద వాలినప్పుడు దాని పరాగరేణువులు దీనికి అందించబడి ఫలదీకరణం చెంది విత్తనాలు తయారయ్యి కాయలు తయారయ్యి జనరేషన్కి ప్రాపగేషన్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఒకప్పుడేమో అది ఆకుల్ని పువ్వుల్ని రెమ్మల్ని అన్నిటిని కొరికి నాశనం చేసింది చెట్టు మీద ఉంటే ఆ చెట్టు మీద. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాని మకరందాన్ని ఇది తిని దీని పరాగరేణువులు తీసుకెళ్ళి దీనికి ఇచ్చి దానికి ఫలదీకరణం చెంది దీని ద్వారా వందల వేల విత్తనాలు తయారయ్యేటట్లుగా అది సహాయపడి అలాగూ వీటి జనరేషన్ అభివృద్ధి చెందేటట్లుగా ఆ సీతాకోకచిలుక ఉపయోగపడుతుంది. దాన్ని అంటారు మెటమార్ఫోసిస్ అని. దాన్ని వాడుక భాషలో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ప్రతి మానవుని జీవితంలో అది జరగాలి. కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు బైబిల్ మొత్తం. ప్రజలకు కీడు చేయటం మాని మేలు చేయి. అమ్మకు నాన్నకు కీడు చేయటం మాను, భర్తకు కీడు చేయటం మాను, భార్యకు అన్నదమ్ములకు అక్కచెల్లెలకు స్నేహితులకు తోటి విశ్వాసులకు కీడు చేయటం మాను. కొరికి నమిలై బాక వాళ్ళ ద్వారా నువ్వు మేలు పొందు, నీ ద్వారా వాళ్ళకు కూడా మేలు జరిగేటట్టుండు. అప్పుడు మీరందరు చక్కగా బతుకుతారు. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక సంవత్సరాలు బ్రతకాలని ఎవరైనా అనుకుంటున్నారా? అయితే చెడ్డ మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకోండి. కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి. సమాధానాన్ని వెతికి వెంటాడండి, అసమాధానంగా ఉండబాకండి. మూతులు ముడుచుకుంటే భర్తకు భార్యకు సంతోషం ఉంటుందా? ఉండదు. పోట్లాడుకుంటే సంతోషం ఉంటుందా? అమ్మ మాట పిల్లలు వినకపోతే, పిల్లల్ని అమ్మ పట్టించుకోకపోతే సంతోషం ఉంటుందా? ఇంట్లో అన్నీ ఉంటాయి, ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, బెడ్లు, పరుపులు, లైట్లు, ఏసీలు అన్నీ ఉంటాయి. ఉపయోగం ఏముంది? సంతోషం లేకపోయినే, సమాధానం లేకపోయినే, చైనా నుంచి తెచ్చుకున్న మెత్తటి పరుపులుంటే మాత్రం నిద్ర పడుతుందా? పొద్దాకలు ఇటు దొల్లుతారు, నిద్ర పట్టక అటు దొల్లుతారు. వాళ్ళు ఇటు దొల్లగానే వాళ్ళు అటు దొల్లుతారు. మళ్ళీ మొఖాలు చూసుకోకూడదు కాదు. ఆవిడ ఇటు దొల్లిందనుకో భర్త అటు దొల్లుతాడు ఈపు చూపించడానికి. అటు పడుకొని అంతా నొప్పి పుట్టిందనుకో ఈయన ఇటు దొల్లగాని ఇటు తిరిగాడు, ఇటు తిరుగుదా. రాత్రంతా ఈ దొల్లడమే సరిపోయా. నువ్వు నిద్రపోయేది ఎప్పుడు? ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? నిద్ర పట్టకుండా వండుకున్నదేమో డైనింగ్ టేబుల్ మీద. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఏమిటి, ఎంతటి మెత్తటి పరుపులుంటే ఏమిటి, ఏ కంపెనీ ఏసీలుంటే ఏమిటి, నీ మనస్సులో నెమ్మది లేదు కదా, నీకు సమాధానం లేదు కదా, ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు కదా, పరువు తీసుకుంటున్నారు కదా, అవమానం చేసుకుంటున్నారు కదా, కష్టం కలగజేసుకుంటున్నారు కదా. అందుకే మీ మనస్సు మారాలి, ప్రవర్తన మారాలి, పరివర్తన చెందాలి. నాకేదో పాట గుర్తు రావట్లేదు కానీ, పరివర్తన లేని పాటలేలా, పరిశుద్ధత లేని ప్రసంగాలేలా అని. కాబట్టి ఎన్ని ప్రసంగాలు వింటే ఏమిటి, ఎన్ని పాటలు పాడితే ఏమిటి, కావాలి మనసులో పరివర్తన. గొంగలి పురుగు లాంటి మన జీవితాలు, ఆలోచన విధానాలు, వ్యవహార శైలి మారాలా. మేలు చేయటం నేర్చుకోవాలి, కీడు చేయటం మానాల. అలా గనక జరిగితే ఆ ఆనందాన్ని ఎవరూ దొంగిలించలేరు. అనారోగ్యమున్న ఆనందం ఉంటుంది, అప్పులున్న ఆనందం ఉంటుంది, శత్రువులున్న ఆనందం నీలోనే ఉంటుంది. నీలో ఉన్న సంతోషం పరిపూర్ణం అవ్వాలి. అందుకే ఈ పండగలు చాలా ప్రయోజనకరము.
మీకు, మీ కుటుంబాలకు. సంతోషం. పత్రికలో వేసిన వాక్యం చదివినాను నేను, మీరు కూడా చూసే ఉంటారు. ఇంత మంచి కూడికలను ఏర్పాటు చేసి అవసరమైన వాటిని మీకు బోధించి మీ జీవితాలను స్థిరపరచాలని, పరివర్తనలోనికి తేవాలని, మీ స్థితిగతులు మారాలని దైవజనులు మీ కొరకు పడుతున్న ఈ ప్రయాసం నేనెంతో సంతోషిస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకని? మార్పు కలుగ చేయువాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను చెప్పాను కదా, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే జీవ ప్రక్రియ ఎవరు ఏర్పాటు చేశారు? నేనా, మీరా, మన తాతలా? సైంటిస్టులా? కాదు. సైంటిస్టులు జరుగుతున్న ప్రక్రియను కనిపెట్టి వారు గ్రంథాలు రాసి మనకు తెలియజేశారు, అంతే. కానీ వాటిలో జరుగుతున్న ప్రక్రియను దేవుడు జరిగిస్తున్నాడు. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. చదువుకున్న పిల్లలందరికీ తెలుసు కిరణజన్య సంయోగ క్రియ. ఏంటి, చాలామంది యవనస్తులే ఉన్నారే ఇక్కడ. బੜੇ సంతోషమైంది నాకు లోపలికి రాగానే. చాలామంది పిల్లలు యవనస్తులు ఉండటం చూసి దిస్ ఈజ్ యంగ్ చర్చ్ అనిపించింది నాకు. మీరందరూ కూడాను పరివర్తన చెందితే 10 కాలాల పాటు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. మీరు పరివర్తన చెందాలి. ఓకే, పరివర్తన ప్రక్రియను ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కిరణజన్య సంయోగ క్రియ ఉంది. ఆ కిరణజన్య సంయోగ క్రియను ఎవరో సైంటిస్ట్ కనిపెట్టారు, జరుగుతున్న దాన్ని చూశారు. అసలు ప్రక్రియ ప్రారంభించింది ఎవరు? మొక్కలను సృష్టించింది ఎవరు? ఆకులను కలుగజేసింది ఎవరు? సూర్యుడిని, చంద్రుడిని, గాలిని, మంచును ఇచ్చింది ఎవరు? జరుగుతున్నవన్నీ దేవుని వలన జరుగుతున్నాయి. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. మనం ఏం చేయాలా? దానిని పరీక్షించి కనుగొనాలి. ఆ ప్రభువును స్తుతించాలి. సైంటిస్టులు వాటిని కనుగొన్నారు, పుస్తకాలలో వాటిని పెట్టారు. ఆ పుస్తకాలు చదివి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. కాబట్టి పరివర్తన కలుగ చేసేది ప్రభువు. అడాప్టేషన్ అన్నానే, దేవునికి అనుకూలంగా మారాలి. అర్థమైందా? దేవునికి అనుకూలంగా మారితే అప్పుడు మనము రూపాంతరం చెందటానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని మాట వినాలి. చాలామంది ప్రసంగాలు వింటారు కానీ తదనుగుణంగా మారరు. పాటలు పాడతారు, తదనుగుణంగా మారరు. ప్రార్థన చేస్తారు, తదనుగుణంగా మారరు. పాటలు పాటలే, ప్రసంగం ప్రసంగమే, ప్రార్థన ప్రార్థనే. మన ఆలోచన మందే, మన పద్ధతి మందే. అడాప్ట్ అవ్వాలి. దేవుని వాక్యానికి మనం అడాప్ట్ అవ్వాలి. అది పరివర్తన. కన్వర్షన్ అని చెప్పానే, స్థితిగతులు మారాలి. మనస్సు మారి నూతన పరచబడాలి. గొంగలి పురుగులాగా కీడు చేసే స్వభావం నుంచి మేలు చేసే స్వభావానికి రావాలి. ఇదంతా చేసేది దేవుని యొక్క జ్ఞానము, ఆయన వాక్యము. ఆ వాక్యాన్ని మనకు బోధించే దైవజనులు, ఆ దైవజనులు మనకు దొరికే దైవ సన్నిధి. ఇదంతా మన సంతోషం పరిపూర్ణం అవ్వటానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థితిగతులు ఇవన్నీ. వీటిని వ్యర్థం చేసుకోకూడదు. నిత్యమైన సంతోషం దేవుడు మనకిస్తాడు. మరలా చదువుదాం. ఎవరికి? క్రైస్తవులకు కాదండి ఇది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు కొలస్సీలతో. రోలన్స్ గారు కూడా మీ కొరకై ఆయన ప్రయాసపడుతూ వీటన్నింటినీ ఏర్పాటు చేయటం జరిగింది. నా ప్రియ దేవుని పిల్లలు, ఏమిటి ప్రయాస? ఏదో సంఘకర్మ ఉంది కాబట్టి, సంఘ కార్యక్రమాలు జరుగుకోవాలి కాబట్టి, అందరు రావాలి కాబట్టి కాదు. క్రీస్తు ఎదుట మనము నిలువబడాలి. ఎక్కడున్నాడు క్రీస్తు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట మనము నిలువబడాలి. ఆ పరలోకంలో ఆయన ఎదుట నిలవబడాలి అని అంటే మనము ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎవరి రూపంలోనికి? క్రీస్తు రూపంలోనికి మనము మార్చబడాలి. ఎందుకని? క్రీస్తు సంపూర్ణుడు, పరిపూర్ణుడు.
ఆయనలో ఏ లోపం లేదు. ఆయన ఎవరికి కీడు చేయువాడు కాదు. అందరినీ రక్షించుటకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. ఏం బోధించాడో అదే జీవించాడు. ఆయనలా జీవిస్తేనే మనము పరలోకములో ఆయనతో కూడా ఉండగలము. కనుక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి. అప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉంటాము. క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యుగ యుగములు సర్వాధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఆ మహిమలో దేవునితో యుగ యుగాలు మనము కూడా ఉండాలి అన్నదే మన లక్ష్యం. భక్తి యొక్క లక్ష్యం ఏమిటి? స్వస్థత పొందటమా? భక్తి యొక్క లక్ష్యం ఉద్యోగం రావడమా? ఇల్లు కట్టుకోవడమా? పిల్లల్ని గంటమా? పెళ్ళిళ్ళు చేయటమా? ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందుకోవటమా? ఏమిటి భక్తి యొక్క లక్ష్యం? భక్తి యొక్క లక్ష్యం నీ ఆత్మ తండ్రి కుడిపార్శ్వమున చేరాలి. అది భక్తి లక్ష్యం. కొంతమంది లక్ష్యం ఏమిటంటే ఇందులో ఇందాక నేను చెప్పినవన్నీ అవన్నీ వద్దా? అవన్నీ కావాల్సిందే. ఎందుకు వద్దు? డబ్బు కావద్దా? ఉద్యోగం కావద్దా? ఆరోగ్యం కావద్దా? బిడ్డల అవసరం లేదా? భార్య భర్త వద్దా? ఇళ్ళు వస్తు వాహనాలు వద్దా? కావాలి అవన్నీ. కానీ అవే మాత్రం ఉంటే సరిపోదు. ఏమంటారు? ఎందుకని? అవన్నీ ఒకరోజు మనం వదిలిపెట్టే రోజు రాబోతుంది. అందరికీ వస్తుంది. ఏమంటారు? డూప్లెక్స్ హౌస్లో ఉన్న వాళ్ళు చచ్చిపోకుండా ఉంటారా? చచ్చిపోతారు. అమెరికా వాళ్ళు చచ్చిపోరు. అందరు చనిపోతారు. ఏ కులం, ఏ మతం? మరణం అందరికీ వస్తుంది. మరణించిన తరువాత నీ ఆత్మ నిత్యత్వంలో చేరాలి. అది భక్తి లక్ష్యం. చూడండి, పలావ్ తినేవాడు చచ్చిపోతాడు, పచ్చడి మెతుకులు తినేవాడు చనిపోతాడు, పట్టుబట్టలు వేసుకున్నాడు చనిపోతాడు, చినిగిపోయిన పాత బట్టలు వేసుకున్నాడు చనిపోతాడు, 2 తాటాకలు అడ్డం పెట్టుకొని నివసించేవాడు చనిపోతాడు, పెద్ద లంకంత కొంప కట్టుకున్నాడు కూడా చచ్చిపోతాడు, ప్రపంచం మొత్తం తెలిసిన దేశాధినేత చనిపోతాడు, పక్కింటోడికి కూడా తెలియని అనామకుడు కూడా చచ్చిపోతాడు. అందరూ పోయేది 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గుంటలోకే. ఏమంటారు? కొందరి సమాధులు 2 ఎకరాలు కట్టొచ్చు. కొందరి సమాధులకు బండ కూడా వేయకుండా ఈడ పెట్టారా లేదా, మా తాతని ఈడ పెట్టాం, అసలు ఏది ఏడుందరా అని వెతుకులాడుకోవచ్చు కొన్ని సమాధులు. అంతే కదా, ఊరికి మట్టి పెట్టి పెట్టేసేస్తారు, బండ కూడా వేయరు, వేద్దాంలే అనుకుంటారు, కుదరదు. ఆ తర్వాత అది ఉందని ఇంకొకటి తీసుకొచ్చి ఆడ పెడతారు. అసలు అది ఉందో లేదో కూడా తెలియదు. ఒకళ్ళదేమో పెద్ద కోట్లు ఖర్చు పెట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు సమాధులు కడతారు. ఏది కడితేనేముంది? డబ్బున్నాడు డబ్బున్నట్టు, డబ్బు లేనాడు డబ్బు లేనట్టు. ఏదైతేనేం మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరింది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఆత్మను హెబ్రీ భాషలో నెఫెషీ అన్నారు. ఆత్మను హెబ్రీ భాషలో నెఫెషీ అన్నారు. నెఫెషీ అంటే మీనింగ్ ఏమిటంటే ద పార్ట్ ఆఫ్ మీ దట్ లివ్స్ ఎ లైఫ్ ఆఫ్టర్ మై బాడీ డైస్ అని ఉంది మీనింగ్. ద పార్ట్ ఆఫ్ మీ దట్ లివ్స్ ఎ లైఫ్ ఆఫ్టర్ మై బాడీ డైస్ అని అంటే నా శరీరము మరణించిన తరువాత కూడా నాలో నిలిచి ఉండే, సజీవంగా నిలిచి ఉండే ఆ భాగం ఏమైతే ఉందో అది ఆత్మ. ఉందా మీ అందరికి ఆత్మ? లేదా? కుక్కలకు నక్కలకు మొక్కలకు ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. మనము ఆత్మ కలిగిన వారము. అర్థమైందా? దేవుడు పంపించారు మనకు ఆత్మను. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. మన దేహంలో ఆత్మ ఉన్నది, దానికి చావు పుట్టుకలు లేవు, అది నిత్యము నిలిచే ఉంటుంది. అర్థమైందా? మరి శరీరము ఈ లోకంలో ఉంటుంది, ఒకరోజు ఈ శరీరం రాలిపోతుంది. కొందరు మట్టిలో పెడతారు, కొందరు నిప్పుల మీద కాల్చి బూడిద చేస్తారు. మరి కొంతమంది అంట నార్త్లో 3 నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర పాడిగట్టి దాని మీద పెట్టి నీళ్ళల్లో వదులుతారట. వాళ్ళకు పుణ్యం వస్తుందని వాళ్ళ నమ్మకం. సరే, ఎవరి నమ్మకాలు ఎట్టగన్నా పెట్టుకోనిలే. కాకులు తిని చేపలు తిని కుళ్ళిపోయి అట్లా అయిపోతారు వాళ్ళు. కాలిస్తే బూడిదైపోతారు, మట్టిలో పెడితే కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతారు. ఎట్లా పెట్టినా సరే మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. చావు పుట్టుకలు ఆత్మకు లేవు, అది అక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్తుంది. అందుకే మోషే భక్తుడు 90వ కీర్తనలో బ్రతుకు దినములు 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఎగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గడిచిపోవును, మనం ఎగిరిపోతాం అన్నాడు. ఆడికి ఎగిరిపోయేది మట్టిలోకి పోతుంటే.
అందరు మట్టిలోకి పోతుంటే ఎగిరిపోయేది ఎక్కడికి? అబద్ధమా? వాస్తవమే. ఒకటి మట్టికి చేరుతుంది, ఒకటి ఎగిరిపోతుంది. కంటికి కనపడేదేమో మట్టిలో పడుతుంది, నిప్పుల మీద కాల్చబడుతుంది, నదుల్లో వదిలిపెట్టబడుతుంది. అది శరీరం. కానీ ఎగిరిపోయేది ఒకటి ఉన్నది, అదే ఆత్మ. అర్థమవుతుందా? ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, దానికి చావు లేదు. అర్థమవుతుందా? అది 2 స్థలాలకు వెళ్తుంది. వెళ్తే పాతాళం, లేకపోతే పరలోకం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. బుద్ధిమంతులైతే క్రిందినున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. చాలమ్మ, అదొక్కటే నేను చదవాలనుకుంది. అందరూ చదివితే బాగుంటుంది, అండర్లైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మన గమ్యం. ఏమిటది? 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అంటే ఇప్పుడు అర్థమైందా? మనముండేది భూలోకం, మన క్రింద పాతాళం, మనకు పైన పరలోకం. పైనున్న పరలోకానికి వెళ్ళాలి అని అంటే, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి అని అంటే బుద్ధి కలిగి జీవించాలి. స్వస్థ బుద్ధి కావాలి, దుర్బుద్ధి కాదు, వక్ర బుద్ధి కాదు. కొంతమందికి వంకర బుద్ధి ఉంటుంది, స్వస్థ బుద్ధి ఉండదు. ఎప్పుడు కీడు, నష్టము, నాశనం చేసుకోవటం, గర్వంగా ఉండడం, మాట వినకపోవడం, అసమాధానం, అశాంతి, తిరుగుబాటు చేస్తుంటారు. వీడి బుద్ధే మంచిది కాదురా అంటారు కదా. ఏం బుద్ధిరా నీ బుద్ధి? పాడు బుద్ధి. నీ బుద్ధే మంచిది కాదురా అసలు అని కొన్నిసార్లు కన్నవారే మన మీద కష్టపడుతుంటారు. బుద్ధి మారాలి, బుద్ధిలో మార్పు రావాలి. క్రింద పాతాళం ఉన్నది, పనమున పరలోకం ఉన్నది, మధ్యలో మనమున్నాం. ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. బ్రతుకు దినములు 70, అధిక బలం ఉంటే 80. అయినను వాటి వైభవం అంతా ఆయాసమే, దుఃఖమే. అప్పుడు సంగతులే. ఒకప్పుడు 900 సంవత్సరాలు బ్రతికారు. మెతుషేల 996 సంవత్సరాలు బ్రతికాడంట, అందరికంటే ఎక్కువగా. ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంది కదా, 996 సంవత్సరాలు. ఆ తర్వాత మానవుని వయసు 120 సంవత్సరాలకు పడిపోయింది. ఆ తర్వాత మోషే కాలానికి వచ్చేసరికి 80కి పడిపోయింది. ఇప్పుడు మనకి 50కి పడిపోయింది. WHO లెక్కల ప్రకారం మానవుని సగటు వయస్సు 53 సంవత్సరాల 2 నెలలు. ఇదివరకే మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బా ఇప్పుడేరా నీ గురించి మాట్లాడుకుంటున్నావు, నీకు నిండా 100 ఏళ్ళు అంటారు. ఇప్పుడు అనొద్దు, మీరు నిండా 50 ఏళ్ళు అనాలి. ఎందుకనంటే మానవుని సగటు వయసు 53 సంవత్సరాలకు పడిపోయిందంతే. 50 సంవత్సరాల దాకా కూడా ఎవడు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండట్లేదు. ఈలోపే గ్యాస్ ట్రబుళ్ళు, షుగర్లు, బీపీలు, పెరాలసిస్లు, క్యాన్సర్లు, ఎన్ని భయంకరమైన రోగాలు వస్తున్నాయి. కిడ్నీ సమస్యలు ఇప్పుడు ఎక్కువ, ఎక్కడ చూసిన కిడ్నీ సమస్యలు. ఎందుకనంటే తినే ఆహారం మంచిది కాదు, తాగే పాలు మంచిది కాదు, చివరికి కొబ్బరి బొండాలు కూడా మంచిది కాదు. మనుషులు ధనాపేక్ష పరులైపోయి డబ్బు 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 అని లంచగొండులైపోయి, దుర్మార్గులైపోయి, మోసగాండ్లైపోయి మనుషుల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. ఇదివరకు ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం వచ్చేది, పాలు తాగితే ఆరోగ్యం వచ్చేది, కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం వచ్చేది. ఇప్పుడు బాగా కొబ్బరి నీళ్ళు రావాలా, బాగా కొబ్బరికాయలు కాయాలా, నేను బాగా సంపాదించాలా, అందుకని వాటి వేర్ల దగ్గర ఏదో కెమికల్ పెడుతున్నారట. ఆ కెమికల్ క్యాన్సర్ కలుగజేస్తుంది. ఇండ్లు దాటిపోని ఏ దొరలవాటు లేని తల్లులకు క్యాన్సర్ వస్తుందండి. ఎక్కడి నుండి వస్తుంది? ఏ మత్తు పదార్థాలు అలవాటు లేవే. ఎందుకు వస్తుంది క్యాన్సర్? మనం తినే ఫ్రూట్స్ కానీ, తాగే జ్యూస్ కానీ ఏవి కూడా మంచిగా లేవు. అందుకని పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్నాయి. కాబట్టి మానవుని స్వార్థంతో, ధనాపేక్షతో మన జీవిత సగటు వయస్సు తగ్గిపోయింది. ఇక చెప్పండి, ఈ లోకం మనకు శాశ్వతమేనా? మనం సంపాదించుకోవాల్సింది ఆస్తిపాస్తులనేనా? కొంతమంది జీవితం అంతా ఆస్తిపాస్తులు సంపాదించుకోవటమే లక్ష్యం. దేవుడి దగ్గరికి వచ్చినా, దేవుడి దగ్గరికి రాకపోయినా, పని చేసినా, ఏం చేసినా సంపాదన సంపాదన సంపాదన. ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఎంత బతికినా ఒకరోజు మనం మరణించాలి. సత్యాన్ని మీరు గ్రహించాలని, బుద్ధిమంతులు మీరు అవ్వాలని,
పాతాళాన్ని మీరు తప్పించుకోవాలని, పరలోకంలో మీరందరూ ఉండాలన్నది ఒక్కటే ఆశ, మరి ఏం లేదు. సంపాదించుకోవాలంటే మేము కూడా సంపాదించుకుంటాం. బజ్జీలు అమ్ముకుండే వాళ్ళు, పునుగులు అమ్ముకుండే వాళ్ళు, నీళ్ళు అమ్ముకుండే వాళ్ళు బతుకుతున్నారండి. పాస్టర్లు బతకలేరంటండి. నీళ్ళు అమ్ముకొని బిల్డింగులు కట్టే వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగాలు మానేసి ఎంతో చదువులు టాలెంట్స్ ఉన్నా దేవుని పని ఎందుకు చేస్తున్నాము? చాలామంది అంటారు బతకలేక బైబిల్ ఒకటి పట్టుకొని దేవుడు దేవుడని జనాలు ఇచ్చేయి తినుకుంటా తిరుగుతున్నారు వీళ్ళు. అందుకే పరిచర్యను వ్యతిరేకిస్తారు, మందిర నిర్మాణాలను వ్యతిరేకిస్తారు, ప్రార్థనను వ్యతిరేకిస్తారు, వాక్యాన్ని అడ్డుకుంటారు, దైవజనులను చులకనగా చూస్తారు. బతకలేకంటండి. కాళ్ళు చేతులు లేనోళ్ళు రోడ్డు పక్కన కూర్చొని బఠానీలు అమ్ముకొని బతుకుతున్నారండి. మా ప్రయాస ఏమిటి? పౌలు ప్రయాస ఏమిటి? ఇప్పుడు రోలన్స్ గారి ప్రయాస ఏమిటి? వారు పిలిస్తే నేను వచ్చి మీ దగ్గర పడుతున్న ప్రయాస ఏమిటి? ప్రతి మనిషిని పరలోకంలో నిలవబెట్టాలి. పాతాళం అత్యంత భయంకరమైనది. అక్కడ మనం నిత్యత్వం గడపలేము. ఇది తాత్కాలికమే కానీ అది నిత్యత్వం. శరీరం తాత్కాలికంగా ఉంటుంది, నిత్యత్వం ఆత్మ నిత్యత్వంలోకి వెళ్తే అది చాలా నష్టాన్ని చూస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకొనుట, కేకలు వేయుట, ఏడ్పును ఉండును, ఓ చుక్క నీరు దొరకదు, నిరీక్షణ లేదు, ప్రార్థనలకు జవాబు లేదు, అందులో నుంచి బయటికి తీసే దిక్కు లేదిక. ఎక్కడైతే కష్టం వస్తే ఈ రోజు కాకపోతే రేపు బాగుంటుందిలే అనుకోవచ్చు, కానీ అక్కడ పడితే ఇక విడుదలే లేదు. నిరీక్షణ లేని, ప్రార్థనలకు జవాబు లేని, విజ్ఞాపనలకు బదులు లేని, ప్రేమ లేని స్థలం అది. దేవుడు లేని ఒకే ఒక స్థలం అది. అక్కడ నుంచి ఎవడు విడుదల పొందలేడు. ఒకసారి పడితే పాతాళము అమితమైన ఆశతో నోరు తెరుచుకోనుందట. తృప్తి లేనిది పాతాళం. గనులేమి, సామాన్యులేమి అందరూ ఆ పాతాళంలో పడిపోతున్నారు. ఇప్పటికే కోట్ల మంది ఆ పాతాళానికి వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళైనా పోకూడదని ఈ ప్రయాస, ఉన్నోళ్ళైనా పాతాళాన్ని తప్పించుకొని ఆత్మలను పరలోకం చేర్చుకోవాలని ఈ ప్రయాస అండి. అంతేగాని ఏదో మత మార్పిడి కాదు. మనస్సును మార్చుకోండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, పరలోకం చేరండి, క్రీస్తులా బ్రతకండి, క్రీస్తు రూపంలోనికి రండి, నీకే ఏ రూపం ఉందో ఆ రూపమంతా మార్చుకోండి అని బతిమిలాడే కార్యక్రమం ఇది. సరేలే, పాట దగ్గర నుంచి ఇక్కడికి వచ్చా, మళ్ళీ పాట కంప్లీట్ చేయాలిగా. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచును నీ దేహమున్, మించిన బంగారము పెంచును నీ దేహమున్, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే గదయ్యా, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే కదయ్యా, మన్నే గదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడే ఆరిపోగ నీలో ఆత్మదీపము, ఒక్కనాడే ఆరిపోగ నీలో ఆత్మదీపము. ఒక్క శవముతో సమమెగా అది నిక్కముగా మన్నే కదయ్యా, ఒక్క శవముతో సమమెగా అది నిక్కముగా మన్నే కదయ్యా, మన్నే గదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచిన, ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచిన, నిన్ను చూచి లోకమంత ధన్యుడవని పిలచిన, నిన్ను చూచి లోకమంత ధన్యుడవని పిలచిన, ఎల్ల
తెల్లని పుష్పమును పోలిన ఉష్ణముతో నేను ఊడిపడునుగా. తెల్లని పుష్పమును పోలిన ఉష్ణముతోనే ఊడిపడునుగా. మన్నే గదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా. ఏమంటారు? ఎన్ని పెద్ద అధికారాలు ఉండి ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు బ్రతికినా తెల్లని పుష్పమును పోలిన జీవితమే. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంది, తీయబాకండి. పేతురు భక్తుడు కూడా చెప్పినాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరు దేవుని వాక్యానికి అనుకూలంగా తన బుద్ధిని ప్రవర్తనను మార్చుకుంటారో వారు నిత్యము నిలుస్తారు. ఈ దేహంలో కాదు, ఆత్మలో మనము నిలిచే ఉంటాం. యేసు మన పాపముల కొరకు మరణించాడు, మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లెగిశాడు. అందరూ చూస్తుండగా ఆకాశానికి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ పర్పస్ కూడా చెప్పాడు, మీరు నా దగ్గర ఉండునట్లు మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు నాతో ఉండేటట్లుగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, లేకపోతే నేను మీతో చెబుతాను, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, తండ్రి దగ్గర నేను నివాసం మీ కొరకు సిద్ధం చేయడానికి వెళ్తున్నా. ఐ విల్ కమ్ అగైన్, నేను మరలా మిమ్మల్ని తీసుకెళ్తా. నా ప్రియ దేవుని పిల్లరా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. క్రీస్తుతో మనం ఉండాలి. అక్కడ సంతోషం, సమాధానం, చీకటి లేదు, మరణం లేదు, రోగం లేదు, ఆకలి తప్పులు లేవు, చెరసాలలు లేవు, సముద్రాలు లేవు, సునామీలు, భూకంపాలు వస్తాయని భయపడాల్సిన పని లేదు. కరువులు వస్తాయేమో అనుకోవడం అవసరం లేదు. పనిపాటలు లేవు, వ్యాపారాలు అక్కడ లేవు, పెళ్ళిళ్ళు అక్కడ లేవు, ఈ కుటుంబం, భార్య భర్తల, పిల్లలు, పెళ్ళిళ్ళు, సమస్యలే లేవు అక్కడ. మనమందరం దేవుని వలె దేవదూతల పరిచర్యలో యుగయుగములు ప్రభుతో ఉండే అద్భుతమైన పరలోకం అది. దుఃఖం ఉండదు అక్కడ, రోగం ఉండదు, కోర్టులు ఉండవు, సమస్యలు ఉండవు, చంపుకోటాలు ఉండవు, అక్కడ పాపమే ఉండదు. పరిశుద్ధమైన పరలోకంలో మనల్ని అందరినీ ఉంచాలన్నది ప్రభు యొక్క శిలువ త్యాగానికి, ఆయన చేసిన దానికి మనం అక్కడికి చేరాలని దైవజనులు ప్రయాసపడుతున్నారు. మరలా 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 ఎందుకండి మీటింగులు పెడతారు? ఎందుకు అని అంటే, నువ్వెక్కడైనా సరళత నుంచి తప్పిపోతావేమో అని భయం. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, చూడండి ప్రియ దేవుని పిల్లరా. పౌలు భక్తుడు ఇక్కడ పడుతున్న ప్రయాస విషయం చెబుతూ 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నా. ఎందుకంటే పొద్దుగూకులు నెలకు ఒక మీటింగ్, వారానికి ఒక మీటింగ్, స్పెషల్ మీటింగ్లు ఏం పని లేదు మయ్య గారికి. మొన్ననే కదండి మీటింగ్లు అయిపోయినాయి, మళ్ళీ ఇంతలోకే పెట్టారంటారు. పొద్దునే కదా తిన్నాను, మళ్ళీ మధ్యాహ్నం ఎందుకండి అన్నం అనరాదు? పొద్దునే కదండి టిఫిన్ చేశాను, మధ్యాహ్నమే మళ్ళీ అన్నం పెడతారు అనరే. కొంచెం లేట్ అయిపోతే ఏం ఇంకా అవలేదా? ఎంతసేపు? ఇక అన్నీ ఇసిరేస్తుంటారు టపా టపా. ఎందుకని? అన్నం కొంచెం లేట్ అయితే. పొద్దున్న తిన్నాక మళ్ళీ మధ్యాహ్నం ఎందుకు? మధ్యాహ్నం తిన్నాక మళ్ళీ సాయంత్రం ఎందుకు? 3 పూట్ల బో కావాలి ఎందుకు? నీరసం వచ్చింది కదా, శక్తి కావద్దు? మరి ఆత్మకు శక్తి కావాలి కదా. సరళత నుంచి ఎక్కడ తప్పిపోతారో? సాతానుడు ఒకడున్నాడు, లోకం ఒకటి ఉన్నది, మనలో పాప స్వభావం ఉన్నది. ఎక్కడ మిమ్మల్ని పవిత్రత నుంచి, సరళత నుంచి, విశ్వాసం నుంచి ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారో అని భయం అండి. దైవజనులకి భయం. స్కూల్కి పంపిస్తే పిల్లలు ఇంటికి వచ్చేదాకా భయమే. యాక్సిడెంట్ అయిద్దో, ఎవడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతాడు,
ఎక్కడన్నా కేసుల్లో ఇరికిస్తారేమో, ఎవడన్నా కిడ్నాప్ చేస్తాడేమో. మగపిల్లల కంటే ఆడపిల్లలు పోతే ఇంకా భయం. కొంచెం లేట్ అయిందనుకో, ఇక టెన్షన్ అయిపోయి ఆ ప్రేమ కాస్త కోపం అయిపోయి, బుద్ధి లేదు నీకు, ఎంతసేపు ఏం చేసావు అని అంటే, ఏం మనుషులు రాగానే రాక్షసులాగా ఏమైపోద్దని అంటారు. మీకేం తెలుసు మా బాధలు ఏంటో. అసలు మా అమ్మ అసలు ఏమైపోద్దని, అసలు ఎందుకు అంత టెన్షన్ పడేది, అంత తిట్టేది. అసలు ఇంటికి రాడండి, నాకు కోపంగా ఉంది అసలు. మా అమ్మ పెద్ద రాక్షసి. అసలు నువ్వు ఇటు ఉండకూడదు. అసలు నువ్వు సిఐడిలో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో పోలీసు అయి ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు చెప్పు, ఏం చేసావు చెప్పు, 5 నిమిషాలు ఎందుకు లేట్ అయింది చెప్పు. అబ్బా పెద్ద మీకేం తెలిసింది, రేపు మీరు తల్లులు అయితే తెలిసిద్ది. మీ పిల్లలు కాస్త ఆలస్యం అయితే మీకు తెలిసిద్ది. టెన్షన్. లోకం బాగుందా అండి? పసిపిల్లలను కూడా తీసుకెళ్ళి పాడు చేస్తున్నారండి దుర్మార్గంగా. పండు ముసలను వదిలిపెడుతున్నారా? పసిపిల్లలను కూడా తీసుకెళ్ళి కర్కశంగా పాడు చేసి అలా తలలు పగలగొట్టి కాళ్ళు చేతులు విరిచి అడ్రస్ కూడా లేకుండా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారండి. భయం కాదంటండి? కాస్త లేట్ అయితే భయం కాదు? ఏమైపోద్దో, ఏమవుతారో, ఎవడో చేంజ్ చేస్తాడు. స్కూల్కి బస్సుకు పంపిస్తే స్కూల్ డ్రైవర్లు పాడు చేస్తుండే, కొన్నిసార్లు టీచర్లు పాడు చేస్తుండే, కొన్నిసార్లు పోలీసులు పాడు చేస్తుండే. ఎన్ని కేసులు చూస్తున్నాం మనం? ఎక్కడుంది భద్రత? అందుకే భయం. ఎటు పోతారో, ఏమవుతారో. తల్లిదండ్రులకు పిల్లల యొక్క క్షేమం పట్ల ఎలా భద్రతో భయమో, దైవజనుడికి మనందరి ఆత్మల పట్ల అంత భయం, భద్రత. అందుకే మరి మిమ్మల్ని బలపరచొద్దు, సరిచేయొద్దు, శుద్ధి చేయొద్దు. ఒకవేళ తప్పు చేస్తే మిమ్మల్ని మరలా ప్రక్షాళన చేయొద్దు. అందుకే పెడతారు, ఇసుక్కోకూడదు, మీకోసమే. మళ్ళా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. నా ప్రియ దేవుని పిల్లరా, మీరు సరళత నుంచి తొలగిపోకూడదు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, బాప్తిస్మం తీసుకుంటారు, విశ్వాసంలోకి వస్తారు, ప్రభు బల్ల తీసుకుంటుంటారు. అయినా లోకము, మనలో ఉన్న పాప స్వభావము, మనల్ని వేటాడాలని గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునా అని తిరుగులాడుతున్న సాతానుడు మనల్ని పరలోకం చేర్చకుండా పాతాళం తీసుకువెళ్ళడానికి వాడు మనలను సరళత నుంచి తప్పిస్తాడు, తిన్ననైన మార్గము నుంచి తప్పించేస్తాడు, సత్యము నుంచి, పరిశుద్ధత నుంచి, నీతి నుంచి, విశ్వాసము నుంచి, భక్తి నుంచి, ప్రేమ నుంచి తప్పించేస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? వాడు బుద్ధే దొంగతనం చేస్తాడు. దొంగతనమును, హత్యను చేయుటకు తప్ప మరి దేనికి రాడు. వాడు ఎందుకంటే చేస్తాడంటే వాడు బుద్ధది, అందుకే వాడు దొంగ అయ్యాడు. సాతానుడు ఎందుకంటే చేస్తాడంటే వాడు ఆది నుండి దొంగ, ఆది నుండి నరహంతకుడు, ఆది నుండి వాడు అపవాది, ఆది నుంచి అబద్ధికుడు. అందుకే మోసం చేస్తాడు. కనుక బంగారం మన పిల్లలు, వాళ్ళని మనమే కాపాడుకోవాలి. అలాగే దేవుడిచ్చిన పిల్లలు, మీ ఆత్మలు, మీరంతా మిమ్మల్ని దైవజనులే కాపాడాలి. పౌలు భక్తుడు బ్రతికున్నంతకాలం సంఘాలన్నిటి కోసం ప్రయాసపడ్డాడండి. ప్రయాసపడ్డాడు, కన్నీరు గార్చాడు, కంచె వేశాడు, కావలి వారిని ఉంచాడు, సరిచేశాడు, బుద్ధి చెప్పాడు, గద్దించాడు. సరళత నుంచి తొలగిపోవద్దని బ్రతిమాలుకున్నాడు. ఈ రోజుల్లో కూడా మన ఆత్మల పట్ల శ్రద్ధ కలిగిన దైవజనులు మనకు ఉండటం గొప్ప వరం. అర్థమవుతుందా? కాబట్టి శరీర సంబంధమైన ఆస్తిపాస్తులు ఎక్కువ కాలం ఉండవు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము. ఇక్కడ మనం కొద్ది కాలమే ఉంటాం, ఇక్కడ నుంచి మనం ఎగిరిపోతాం దేవుని సన్నిధికి. దేవుడు ఎలాగ ఎగిరిపోయినాడో, మరణమును జయించిన పునరుద్ధానుడైన యేసు, ఏలియా ఎలా వెళ్ళిపోయాడో, హానోక్ ఎలా వెళ్ళిపోయాడో, మనం కూడా అలాగూ పరలోకమునకు ఎత్తబడతాము, ఎగిరిపోతాము. అర్థమైందా?
అదేదో పాట ఉంది, స్వంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రేమలో, స్వంతమై మిళితమై యేసుతో ఏకమై, స్వంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, పాడాలందరూ, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి, స్వంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి, పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, పడాలి, పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని, ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకొందును నా సాక్ష్యము, ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకొందును నా సాక్ష్యము, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, స్వంతమైపోవాలి, మిళితమైపోవాలి, స్వంతమైపోవాలి, మిళితమైపోవాలి, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను, బలి అయిన వానికే నా జీవితం, అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వానికే నా జీవితం, అర్పించుకొనుటే ధర్మము, మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి, మిళితమైపోవాలి, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, స్వంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి. మనం బాగా పేదోళ్ళం, బాగా ఆస్తిపరుడు వచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు, రూపాయి ఇయ్యొద్దు, నాకు చాలా పొలాలు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద ఉద్యోగం, చాలా బంగారం కేజీలు, మీ పిల్లని ఓవర్కనే చేసుకుంటానన్నాడు, ఎంగేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వస్తాడా, మా పిల్లని ఎప్పుడు తీసుకుపోతాడా అని సిద్ధంగా ఉండరు. మధ్య మధ్యలో మన అమ్మాయి ఫోన్ చేస్తుంది అనుకో, ఆయనతోనేనా, ఆయనతోనైతే చెయ్యి, మళ్ళీ ఎవరితో పడతాడు చెయ్యి బాక ఫోను, వేరే వాళ్ళతో చేస్తాను, బుద్ధి లేదంటే నీకు, ఆయనతో మాట్లాడితే మాట్లాడు, మళ్ళీ మీ క్లాస్మేట్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడబాక, నమ్మకంగా ఉండు, మనకు దొరికే సంబంధం కాదే అది. అట్టంటోడు వచ్చి మన ఇంట్లో మన పిల్లని కోరుకొని చేసుకుంటానంటే ఏంటో నీ పిచ్చేశాలు, చదవద్దు గిదివద్దు, నోరు మూసుకొనుండు, ఉద్యోగం వద్దు ఏమొద్దు, జీవితకాలం తిన్న తరగదే, అంత గొప్ప ఆస్తిపరుడు అతను, ఎంత అందగాడు, ఎంత ప్రేమ గల్లోడు, ఎంత గొప్పోడు, నోరు మూసుకుంటావా, ఆడితేడితో మాట్లాడతావు నోర్మి అంటారా అనరా? ప్రేమించే తల్లులు, క్షేమాన్ని కోరుకునే తల్లులు, యేసుకంటే ధనవంతుడు ఎవడున్నారు, యేసుకంటే ప్రేమ గలవాడు ఎవడున్నాడు, యేసుకంటే నిత్యుడు సత్యుడు ఎవడున్నాడు? ఆ యేసు మనల్ని ప్రదానం చేసుకున్నాడు, ఆయనతో మాట్లాడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి,
ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. పెళ్ళంటే లైంగిక సంబంధమైన కార్యక్రమాలు ఉండే ఈ లోకపు పెళ్ళిని ఆలోచించబాకండి. భర్త అంటే భరించువాడు, ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు. స్త్రీలను, పురుషులను, సంఘమంతటిని, లోకమంతటిని తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ తన రాజ్యంలో స్థానం ఇచ్చి మన ఆత్మలను నిత్యము నడిపించే దేవుడు. అది పరిశుద్ధమైన వివాహము. ఆయన మనలను ప్రదానం చేశాడు. దైవజనులు ఏం చేస్తారని అంటే, బాప్తిస్మం ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తుకు మనలను ప్రదానం చేస్తారు. ఇక పెళ్లి జరగాల్సింది ఉంది. అప్పటిదాకా నిన్ను కాపాడాల్సిన బాధ్యత దైవజనులది. నీకు కల్మషం రాకుండా. కొన్నిసార్లు ఎంగేజ్మెంట్ అయిపోతే ఎవరితో సంబంధం పెట్టుకుంటారు. ఇది పెళ్లి చేయబోయడానికి ఎవరినొకరిని తీసుకొని వెళ్ళిపోతాయి. వాడు ఎవరినొకరు తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మాయో అబ్బాయో. మనమేమో అంతా బాగుందని 7 తరాలు వెనక్కి చూసి ఇదైతే బాగుంటుందని మనం సంబంధం ఏర్పాటు చేసి, ఎంగేజ్మెంట్ చేసి, దండలు వేయించి, ఫోటోలు తీపిచ్చి ఫంక్షన్ చేస్తే సడన్గా ఎవరినొకరిని తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఎంత అవమానం అది, ఎంత నష్టం అది కదా. కొన్ని కుటుంబాలు అలా జరగడం నేను వ్యక్తిగతంగా చూశాను. అప్పుడు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు చచ్చిపోవాలని ఉంది. అయ్యగారు, మా అబ్బాయి ఇట్ట చేశాడు, మా అమ్మాయి ఇట్ట చేసింది, నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, ఇప్పుడు పరువు పోయింది అయ్యగారు, ఏం చేయాలి అయ్యగారు? జీవితకాలం అంతా పిల్ల ఎంత అవమానం పడాలి అయ్యగారు, వాళ్ళకి ఏం చెప్పాలి అయ్యగారు? ఎంత మంచి సంబంధం అయ్యగారు, ముక్కు ముఖం తెలియని తీసుకొని వెళ్ళిపోయింది అయ్యగారు అని ఏడుస్తూ చచ్చిపోదామనిపిస్తుంది అని అంటే, నేను చాలాసార్లు వాళ్ళని ఆదరించాను. భయపడబాకండి, ఏం చేస్తాం? వాళ్ళ బుద్ధి సరిలేదు. మంచి భవిష్యత్తు కోసం మీరు అన్నీ చూశారు, వాళ్ళు తాత్కాలికమైన వాటిని కోరుకొని వెళ్ళిపోయారు. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామని ధైర్యపరిచిన వాళ్ళు ఎంతోమంది. కొన్నిసార్లు మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత వ్యర్థమైన వాటి మీద ఆశపడి ప్రభువును, పరిశుద్ధతను, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని వదిలిపెట్టి తప్పిపోయే విశ్వాసులు ఉంటారు. వారి గురించి దైవజనులకు బాధ కాదా? అవమానం కాదా? చాలాసార్లు మారు మనసు పొందిన వారు తప్పిపోతే, లోకంలోకి వెళ్ళిపోతే, అన్యాచారాల్లో కలిసిపోతే, అపవిత్రులైపోతే ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు దైవజనులు గడుపుతారు. మీకు తెలుసా? మీరు మరలా సీరియళ్ళ వైపు, సినిమాల వైపు పోతే, అన్యాచారాల వైపు మరలా తిరిగి వెళ్ళిపోతే, ప్రార్థన లేకుండా అయిపోతే, లోకంలో కలిసిపోతే, మనుషుల్ని సంతోషపెట్టడానికి సరళత నుంచి తొలగిపోతే, దేవుని ప్రేమను మర్చిపోతే, ఆయన శిలువ యాగాన్ని మర్చిపోతే, ఎక్కడ పోగొట్టుకుంటుందో పరలోకం, ఎక్కడ పోగొట్టుకుంటాడో పరలోకం అని నిద్రలేని రాత్రులు గడుపుతారు దైవజనులు. తెలిసిన తప్పిపోకూడదు. సాతానుడు మనల్ని ఎప్పుడెప్పుడు తొలగించాలా అని చూస్తుంటాడు. అందుకే మీరు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, పౌరుషంగా ఉండాలి, నడుము కట్టుకోవాలి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి, మన వరుడి కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ రాజ్యంలో మనం చేరాలి. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. స్వంతమైపోవాలి, స్వంతమైపోవాలి, మిళితమైపోవాలి. స్వంతమై మిళితమై యేసుతో ఏకమై స్వంతమై ఎగిరి వెళ్ళిపోవాలి, నా రాజుతో లీనమైపోవాలి.
దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. మా భయం మంచిదా కాదా చెప్పండి. ఎంగేజ్మెంట్ అయిన మీ పిల్లల పట్ల మీ భయం మంచిదా కాదా చెప్పండి. మీ భయం మంచిదైతే మా భయం 100% మంచిదే. ఏమంటారు? మీరందరూ పరలోకం చేరాలి, పాతాళాన్ని తప్పించుకోవాలి. అందుకు మీ బుద్ధి స్థిరంగా ఉండాలి, అది స్వస్థ బుద్ధి అయి ఉండాలి. దేవుని ప్రేమను మర్చిపోకూడదు, ఆయన శిలువ యాగాన్ని మర్చిపోకూడదు, ఆయన కృపను మనము దుర్వినియోగము చేసుకోకూడదు, ఆయన వాగ్దానాలను మనము వ్యర్థం చేయకూడదు. ఆయన ప్రేమ కలువరి శిలువలో మన కొరకు రుజువు చేయబడింది. మరణాన్ని జయించిన వాడు యేసు. మరణము తరువాత నిత్య జీవాన్ని మనం ఆత్మలకు ఇస్తానని వాగ్దానం చేసిన వాడు యేసు. క్రీస్తులో నిత్య జీవం ఉన్నది. క్రీస్తునందు విశ్వాసముంచి వాక్యానుసారంగా నడిచేవారు పాతాళాన్ని తప్పించుకుంటారు, పరలోకానికి వెళ్తారు, ప్రభువుతో ఉంటారు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. చనిపోయిన వారు సమాధులు బద్దలై లెగుస్తారు. బ్రతికి ఉన్న మనము రెప్పపాటులో మహిమ దేహాలు ధరించి పరలోకానికి వెళ్తాము. తెస్సలోనికైల పత్రికలో మన యొక్క ఆరోహణము గురించి భక్తుడు తెలియచేసినాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతులు పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మనము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చనిపోయినప్పుడు ఎక్కువ ఈ వాక్యాలు చదివి చదువుతుంటారు కదా. క్రీస్తునందుండి సరళత నుంచి తొలగిపోకుండా మరణిస్తే మరణించిన ఆ దేహాలు మట్టిలో కలిసినా సరే దేవుడు మరలా వారికి పునరుద్ధాన శక్తినిచ్చి మహిమ దేహాలతో మరలా తిరిగి లేపుతాడు. అందుకే ప్రభువునందుండి మృతులైన మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకము నుండి ఒక శబ్దము చెప్పగా వింటిని. కనుక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. మరణించిన తరువాత కూడా మనము పునరుద్ధానులమై ప్రభు దగ్గరికి వెళ్తాం. యేసయ్య వచ్చేదాకా చచ్చిపోకుండా మనం ఈ భూమి మీదే ఉన్నామనుకోండి, రెప్పపాటులో మార్పు చెందుతాం, ఇట్టే ఎగిరిపోతాం. ఈ మాంస దేహాలు మహిమ దేహాలు అయిపోతాయి. యేసు అందరూ చూస్తుండగా మేఘముల మీద ఆకాశమునకు ఎలా వెళ్ళిపోయినాడో మనం కూడా అలా వెళ్ళిపోతాం. ఎప్పుడు? సరళత నుంచి తొలగనప్పుడు, పవిత్రత నుంచి తొలగనప్పుడు, విశ్వాసము నుండి దేవుని వాక్యపు సత్యము నుండి తొలగకుండా ఉన్నప్పుడు. అందుకే మిమ్మలను ఆ వాక్య సత్యములో ఉంచి కుడి ఎడమలకు తొలగకుండా మరణం వరకు, దేవుని రాకడ వరకు నమ్మకముగా ఉంచటం మా బాధ్యత. దైవజనులుగా మీ బాధ్యత ఏమిటి? అలా నడుచుకోవటమే మీ బాధ్యత. ఇది చేస్తూ ఉండండి. పేదలమైన ధనవంతులమైన తీసుకుపోయేదేమీ లేదు. ఏమంటారు? ఏమి లేదండి తీసుకెళ్ళేది. అన్నీ ఇక్కడ వదిలేస్తాం, మన తర్వాత వాళ్ళు వాడుకుంటారు, అంతే. కాబట్టి వీటి కోసం ప్రయాసపడద్దు. మీరు సరళత నుంచి తొలగిపోకుండా ఉండటానికి ప్రయాసపడాలి. మీ రక్షణను, మీ పవిత్రతను కాపాడుకోవటానికే మీరు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఏముంటాయి తినండి. పలావ్ ఇచ్చాడు దేవుడు, తినండి. పచ్చడి మెతుకులు ఇచ్చాడు, అది కూడా తినండి. పట్టుబట్టలు ఇస్తే కట్టుకోండి. పాత బట్టలు ఉన్నాయి, అవే కట్టుకోండి. మీకేం కావాలో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. అన్నపాన వస్త్రములు గలవారై తృప్తిగా ఉండి దైవ భక్తిని సాధకం చేసుకోండి. విశ్వాసాన్ని, ప్రేమను, పరిశుద్ధతను, భక్తిని మీరు సాధకం చేసుకోవాలి. సమాధానం కలిగి ఉండాలి. అందరికీ మేలు చేయాలి. ఇందులో మీరు పరిపూర్ణులు, సంపూర్ణులు అవ్వాలి. బాగా ఎక్కువ ఉంటే వాడేం తీసుకుపోడు, తక్కువ లేనివాడేం నష్టపోలేదు. ఎంత ఉండాలి కదా? ఎంతకొంత ఉంటే చాలు. సంతుష్టి కలిగి ఉండండి. కొంతమందికి బాగా కావాలి, వీరు వాళ్ళ నిండా చీరలు కావాలి.
ఎన్ని చీరలు ఉన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొత్త చీర లేకపోతే ఏమున్నాయి అంటారు. ఆడవాళ్ళకి ఎన్నన్నా ఉండే నీ ఫంక్షన్కి పండగకి ఒక కొత్త చీర చేయకపోతే నాకేమున్నాయి, నాకేం తీసావు. కలిగిన దానితో తృప్తిగా ఉండండి, అసమాధానంగా ఉండబాకండి. ఏమంటారు? తృప్తిగా ఉండండి. ఉన్నాయి సర్దుకోండి. ఉంటే కొనుక్కోండిలే, నేను వద్దంటున్నాను. ఉంటే కొనుక్కోండి, కానీ దానికోసం తగాదాలు పెట్టుకోబాకండి. దానికోసం అన్నం తినకుండా నీ బతుకులు ఒక చీర కొనిచ్చావా? అయితే కొనిచ్చిన చీరలన్నీ ఎవరి? దూషించుకోబాకండి, అసంతృప్తిగా ఉండబాకండి, అసమాధానం కలిగి ఉండబాకండి. తిమోతికి ఏమని చెప్పినాడు దేవుడు? కలిగిన దానితో తృప్తిగా ఉండండి. తిమోతికి గ్రంథం 1వ తిమోతి 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నం వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలో పడుదురు. అర్థమైందా? చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము కనుక దేవుడు ఇస్తే ఇస్తాడు, తీసుకోండి. లేకపోతే దేవుని అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకేం కావాలి అవన్నీ నేను ఇస్తా. ఇయ్యలేదని దేవుడికి దూరంగా పోబాకండి. ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. ఏందమ్మా 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రార్థనకు, నాకు ఒక ఇల్లు లేదు దేవుడు, నా పిల్లాడికి ఉద్యోగం ఇవ్వలేదు దేవుడు, నా కూతురు నా కొడుకుని లేదు దేవుడు, నేను ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి? ఏం బేరమా దేవుడితో? ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటితో బేరాలు ఆడుతున్నావా దేవుణ్ణి నువ్వు? అవి ఉంటాయా? 100 మంది పిల్లలున్నా ఒక్కళ్ళు మనతో వస్తారా? 100 ఎకరాలున్నా మనతో అవి వస్తాయా? 3 బీరువాల నిండా బట్టలున్నా మనం తీసుకెళ్ళగలమా? మొయ్యలేనంత బంగారం మనకున్నా చచ్చిపోయినాక మొత్తం వలుపుతారు. ఒకసారి ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్తే పాప మామ తినక చాలా బంగారం చేసుకుని బాగా కారంతోనే పెట్టిద్దంట ఇంట్లో అందరికీ. వారానికి ఒకసారి ఒక గుడ్డు పెట్టిద్దంట, ఆ గుడ్డు 4 ముక్కలు చేసి నలుగురికి వేసిద్దంట. ఇది నీసు కదా, ఇది తినడి అంటదంట. ఏంది ఒక కనీసం 4 గుడ్లు వేయచ్చు కదా, నలుగురికి 4 గుడ్లు. నోరు ముయ్, తింటే ఎంతైనా తినొచ్చు, మళ్ళీ సాయంత్రానికి ఆకలి అయింది. నోరు మూసుకొని తినండి. ఒక గుడ్డు 4 ముక్కలు వేసి నలుగురికి వేసిద్దంట. అది తింటమే వాళ్ళు. మళ్ళీ ఆదివారం వచ్చేదాకా 4 ముక్క కోసం చూడటమే వాళ్ళు. మరి ఈ డబ్బు అంతా ఏం చేసిద్ది? ఏం వ్యర్థంగా ఏం పాడు చేయదు డబ్బు. ఆ డబ్బును పాడు చేయదు, కానీ బంగారం రూపంలో మార్చి మెడ కతుక్కుపోయి ఒకటే ఏడకొకటి 4 డిజైన్లు, మొత్తం ఉంగరాలు, మొత్తం గాజులు, పాపటి బిల్లలు. మరి వేస్ట్ ఏం చేయట్లా? నేనేం వేస్ట్ చేస్తున్నానా? మీకోసమే. అవసరమైతే బ్యాంకులో పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు తినకుండా కడుపు మార్చుకుంటేట? కొంతమంది స్థలాలు కొనడానికి, బంగారం కొనడానికి డబ్బులన్నీ పెట్టి ఇంట్లో అసలు శుభ్రంగా తినరండి. అసలు అందరికి పచ్చడి పెట్టడమే, పప్పుచారు చేసి పెట్టడమే. అట్టగని బాగా తినండి అన్నట్లా, కావలసినంత తినండి. కడుపుకు తినకుండా, బలం లేకుండా ఊరికే ఆస్తులు సంపాదించుకుంటే ఏం వెంట వస్తాయా? రావు. చనిపోయింది సడన్గా ఈవిడ. చనిపోగానే పాపం ఇక భూస్థాపన కార్యక్రమం చేయాలి కదా, అందరూ వచ్చారు. ఏమైనా విలువైన ఉంటే తీయండి, తీసుకెళ్ళిపోతున్నామని అంటే వాళ్ళకి 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చారు, మొత్తం ఒలిచారండి. మొత్తం నిండా పెట్టుకున్న మనిషి బోర్డైపోయింది, బోసిపోయింది మొత్తం అంతా. మొత్తం తీసేశారు. ఒక ముక్కు పుడకంది, అది 1 గ్రాము ఉందేమో. తిప్పుతున్నారండి, ఈ పక్క తిప్పుతున్నారు కానీ అది రాట్లా. మరి అసలు దానికి స్క్రూ ఉందో, టైట్గా బిగించిందో ఏమో మరి, కానీ తిప్పుతుంటే అది రావట్లేదు అసలు. ఆమె కాసేపు తిప్పింది, మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి కాసేపు తిప్పింది. ఇక రాకపోతే లేట్ అయిపోతుంది, ఏదో ఒకటి చేయండి అమ్మా అని అంటే అది రావట్లేదే అనింది. అప్పుడు ఏమంటుంది? రావట్లేదా? అయితే పీకు అంటుంది. అయితే పీకు అంటుంది. 1 గ్రాము లేవే, అసలే దానికి బంగారం అంటే పిచ్చి పోని ఇవే అని అంటుంది. నోర్ముస్కా, 1 గ్రామ్ బంగారం ఎంత అనుకుంటున్నావు? 2600 అనింది ఆ రోజు. మరి ఇప్పుడు ఎంత అయిందో నాకు తెలియదు. బంగారం షాప్కి వెళ్ళి మీకే తెలియాలి. 2600 వరకు వచ్చిందా బంగారం? తీ అంటుంది. రావట్లేదే అని అంటే అయితే పీకు అంటుంది.
ఆమె కొంచెం జాలి ఉందేమో, ఆమె అనిందారు ముక్కు పీకితే ముక్కు చిరిగిపోద్దేమో అని అంటాం. అప్పుడు ఆమె అంటది, చిరిగితే చిరిగిందిలే పీకు, చచ్చిపోయినాక శవానికి రక్తం కూడా రాదంట, ఎవరికి అర్థం కాదులే పీకు అంటుందండి. ముక్కు చిరిగితే చిరిగిందిలే రక్తం ఏం రాదంట, పీకు అంటుంది. నేను అన్నాను పీకితే పీకండి, ఉంచితే ఉంచండి అమ్మా. అరే అయ్యగారు విన్నారా అంటుంది. ఇందాకటి నుంచి మీ ప్రయాస చూస్తానే ఉన్నాను, పీకండి అమ్మా అని. ఉంచితే ఉంచండి పాపం జాలిపడి. చివరికి వదిలేశారులే, ఏం చేస్తారు మరి, మా అందరికి తెలిసిపోయా. నేనేం చదువుతున్నానంటే నవ్వుకున్నారికి ఇప్పుడు దాకా. ఇక సత్యాన్ని ఆలోచించండి. ఎవరు నీ వెంట రారు, ఏది నీ వెంట రాదు. నీ వెంట ఏమొస్తాయనంటే నీ క్రియలు నీ వెంట వస్తాయి. నువ్వు ఏం చేసావో అది నీ వెంట వస్తుంది, నువ్వు ఎలా బ్రతికావో అది నీ వెంట వస్తుంది. ఆ క్రియలకు నీ ఆత్మకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. చూడండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనమే. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అని ఆత్మ చెప్పుచున్నాడు. ఆత్మ అయిన దేవుడు చెప్పుచున్నాడు. నీ ఆత్మ వెంట వచ్చేది నీ క్రియలు, నీ వెండి బంగారం, నీ బట్టలు, భూములు, ఉద్యోగాలు, సర్టిఫికెట్లు ఏవి నీ వెంట రావు. ఎవరు నీ వెంట రారు, పయనించే యాత్రికుడా ఎవరు నీ తోడు రారు. యేసే నీ నేస్తము, పయనించే ఓ యాత్రికుడా, పయనించే ఓ యాత్రికుడా. ఎటువైపు నీ పయనం, నీ ఎడారిలో కష్టాలు నష్టాలు ఎదురైనా, శోధనలు బాధలు చుట్టుముట్టినా, ఇరుకు మార్గమే నీ పయనం. యేసే నీ తోడై నిలచి ఉండును. ఎవరు నీ వెంట రారు, పయనించే యాత్రికుడా. యేసే నీతో ఉండి నడిపించేది. నీ బట్ట కట్టే బట్ట, నువ్వు తినే తిండి, నీ ఆరోగ్యం, నీ అవయవాలు, నీ భర్త, నీ పిల్లలు, నీ భూములు అన్నీ దేవుడిచ్చినవి. ఒకరోజు వాటన్నిటిని వదిలిపెట్టి రా అనగానే అన్నిటిని వదిలిపెట్టి అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వదిలిపెట్టి వీటే కోసం ప్రాకులాడటం బుద్ధిహీనత. నీవు పట్టుకోలేని వాటిని పట్టుకొని ఉండాలని వాటేసుకోవటం బుద్ధిహీనత. నువ్వు పట్టుకోగలిగిన దాన్ని విడిచిపెట్టడం బుద్ధిహీనత. నిత్యము నిలిచి ఉండేది దేవుడు, దైవ సన్నిధి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవం. దాన్ని వదిలిపెడితే అది మన బుద్ధిహీనత. ఎంత పట్టుకొని వాటేసుకున్నా వదిలిపెట్టిపోయేది ఈ లోకంలో ఉన్నవి. వాటిని వాటేసుకుంటే బుద్ధిహీనత. పట్టుకోగలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అది విశ్వాసమే, అది పరిశుద్ధతే, అది ప్రభు ఇచ్చిన రక్షణే, అది దేవుడు నీకు వాగ్దానం చేసిన నిత్య జీవమే. అవి నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. ప్రభు అన్నాడు, మార్తా మార్తా విస్తారమైన పనులేసుకొని ఎందుకమ్మా తొందరపడుతున్నావు? అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. అది ఏమిటో తెలుసా? నన్ను, నా వాక్యాన్ని, నా సన్నిధిని మరియ ఎన్నుకుంది. అదే ఉత్తమం, అదే నిలిచి ఉండేది. ఈ పనులన్నీ పోతాయమ్మా. ఈ మనుషులు, స్నేహితులు, బంధువులు, ఈ సరదాలు, ఈ ఆటలు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెడతారమ్మా. ఒక రోజున నన్ను సంపాదించుకోండి, పరలోకాన్ని సంపాదించుకోండి. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభువును సంపాదించుకొని ధన్యులవ్వండి. మన క్రియలు మన వెంట వస్తాయి. అందుకే మన క్రియలను మనం చక్కగా చూసుకోవాలి. దుష్క్రియలను విడిచి సత్క్రియలను చేపట్టాలి. విడవం, ఇట్టాగే పట్టుకుంటాం అంటే ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాము. ప్రియ దేవుని పిల్లరా, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. అంతే, తన మన భేదం దేవుడికేం లేదు. 10 మంది ఉంటే 10 మంది పిల్లల్ని తల్లిదండ్రులు ఒకేలాగా ప్రేమిస్తారు. తల్లిదండ్రుల ప్రేమలో పక్షపాతం ఉంటుందేమో కానీ దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. ఆయన అందరికీ జీవితాన్ని ఇచ్చాడు, అందరికీ అవయవాలు ఆరోగ్యం ఇచ్చాడు, అందరినీ పోషించి సంరక్షిస్తున్నాడు, అందరికీ తన కృపనిచ్చాడు, అందరికీ తన వాక్యాన్ని ఇచ్చాడు, అందరికీ తన రక్షణనిచ్చినాడు. ఎవరైనా వ్యర్థం చేసుకొని దుష్క్రియలను విడిచిపెట్టకుండా సరళత నుంచి తొలగిపోయి దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటే మన ఆత్మలకు శ్రమ, వేదన, బాధ, అంధకారం కలుగుతుంది. సత్క్రియలు చేస్తే మన ఆత్మలకు మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవం దేవుడిస్తాడు. దుష్క్రియలు ఏమిటో ఆ పైన రాస్తుంది చూడండి. 1వ అధ్యాయం రోమాపత్రిక 28వ వచనం. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు, దయ లేకుండా ఉండకూడదు, కఠినులుగా ఉండకూడదు, కపటం ఉండకూడదు, వైరాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, కొట్లాటలు, కొండాలు చెప్పటం ఉండకూడదు. చాలా మంది రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత కూడా పోట్లాటలు బావు, గిల్లి గజ్జాలు బావు, చెప్పట్లా? చిన్న చిన్న వాటి దగ్గరే గొడవ, అమ్మతో గొడవ, నాన్నతో గొడవ, భర్తతో గొడవ, అత్తతో గొడవ, మామతో గొడవ, అక్కలతో గొడవ, తమ్ములతో గొడవ, ఇరుగు పొరుగుతో గొడవ, వైరం, కపటం, కలహం మంచిది కాదు. ఇవన్నీ దుష్క్రియలు, మరణానికి తగిన క్రియలు. మరణము అంటే ఎడబాటు, శరీరానికి ఆత్మకు జరిగేది. ఇక్కడ ఎడబాటు, ఫిజికల్ డెత్. దేవునికి మన ఆత్మకు జరిగే శాశ్వతమైన ఎడబాటు స్పిరిచువల్ డెత్. డెత్ అంటేనే సెపరేషన్ అని అర్థం. మనలో ఉన్న ఆత్మ మన శరీరాన్ని విడిచిపెడితే ఇక్కడ మరణం. దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మ దేవునికి దూరమై పాతాళానికి వెళ్తే అది 2వ మరణం. అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, తల్లిదండ్రులకు అవిధేయులు అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. నా ప్రియ దేవుని పిల్లరా, దుష్క్రియలు మనకు అంటకూడదు. యేసు రక్తంలో కడగబడాలి. మారు మనసు లేని వారి కొరకు, క్రియలు చక్కగా లేని వారి కొరకు నేను చెబుతున్నా, మీ క్రియలను చక్కబెట్టుకోవాలి. దుష్క్రియలను విడిచిపెట్టి సత్క్రియలను చేపట్టాలి. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ప్రభు బలలో పాల్గొంటూ కూడా మరలా ఇవేమైనా మరలా తిరిగి పొడసూపాయా, వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిలో కొనసాగకూడదు. దుష్క్రియలు మనకు నష్టాన్ని చేస్తాయి, మన ఆత్మలకు నష్టాన్ని చేస్తాయి. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మరణించటానికి వయసు ఏమీ లేదు. స్కూల్కి వెళ్ళిపోయి 4 సంవత్సరాలోడు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడంటండి మొన్న వార్తలు. ఇంటర్మీడియట్ వాడు 14 సంవత్సరాలోడు స్నేహితుడు భుజం మీద చేయేసి పోతూ పోతూ సడన్గా జారి చచ్చిపోయాడు. పెళ్లి చేసుకుంటా, పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య భర్త ఇద్దరు అందరూ చూస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తున్నారట. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, వీడికి సడన్గా గుండెపోటు వచ్చింది, వెనకనే బెలూన్లలోకి పడిపోయినాడు. అయినా ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. పడిపోయేసరికి అందరు గబగబా వచ్చారు. ఊరికే కాలు జారి పడ్డాడేమో, లెగుస్తాడు అనుకుందా, మరి గమనించలేదు. ఇటు చూస్తే ఏముంది, చచ్చిపోయాడు అతను. పెళ్ళైన రోజే విధవైపోవడం ఎంత దారుణమైన పరిస్థితి. ఉద్యోగానికి వెళ్తూ చచ్చిపోతున్నారు. ప్రియ దేవుని పిల్లలు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మరణం ఎప్పుడైనా రావచ్చును. అప్పుడు ఈ లోకంలో అన్నీ నీకు వేరు చేయబడతాయి.
నీ క్రియలు నీ వెంట వస్తాయి. అవి సత్క్రియలైతే నీకు నిత్య జీవం దొరుకుతుంది, మహిమ దొరుకుతుంది, ఘనత దొరుకుతుంది, అక్షయత దొరుకుతుంది. కానీ దుష్క్రియ ఒక్కటి మనలో ఉన్నా అవి మనల్ని నిత్య నరకానికి తీసుకువెళ్తాయి. మన పని ఏమిటో తెలుసా? దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాన్ని సరిచేసుకోవటమే. నీ క్రియలు నాకు తెలియదు, నా క్రియలు మీకు తెలియదు. ఇక్కడ నిలవబడి 2 గంటలు నేను చక్కగా వాక్యం చెప్పొచ్చు, కానీ నా తలంపులు ఎలా చెడిపోతున్నాయో మీరు ఎవరు చెప్పగలరు? నేను వెళ్ళి ఇంట్లో మంచం మీద పడుకుంటే నా సెల్ ఫోన్లో నేను ఏం చూస్తున్నానో మీకేం తెలుసు? నా జీవితం నాకు తెలుసు, మీ జీవితం మీకు తెలుసు. ఎవరి జీవితాలను వారు సరిచేసుకోవాలి, ఉగ్రతను తప్పించుకోవాలి, దేవుని సన్నిధిలో కొనసాగాలి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను అసలు తప్పించుకోలేం. అందుకే మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఎప్పటికెప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి. మరలా మూల వాక్యానికి ఒకసారి రండి ప్రియ దేవుని పిల్లరా. మరణం ఎప్పుడైనా రావచ్చును అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి అక్కడికి తీసుకువెళ్తాను, సరేనా? నేను ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, బర్నబాస్ గారి స్కూల్లో పనిచేస్తున్నప్పుడు 4వ తరగతి చదువుతున్న ఋషికేష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా బొద్దుగా ఉంటాడు, బుగ్గలు నవ్వితే సొట్టలు పడతాయి వాడికి. నాన్న చనిపోయాడు, అమ్మ వాడిని పెంచుతూ ఉంది. ఇక్కడ మంచి దైవ భయం ఉంటుందని దైవజనుల దగ్గర అక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అందరికంటే బాగా చదువుతాడు, తెలివిగల్లోడు, చురుకైనోడు, ప్రేమగల్లోడు. హాస్టల్లో చాలామంది ఉంటారు ఆర్ఫనేజ్లో. అప్పుడప్పుడు నేనేమైనా వండుకుంటే ఇంట్లో వాడి కోసం తీసుకొచ్చి పెట్టేవాడిని. పాస్ బెల్ కొడతారు కదా మధ్యలో, అటు పోయి ఇటు వచ్చేస్తాడు. వాడు 15 నిమిషాలు ఇస్తారు కదా, 15 నిమిషాలు వాడుకోడు, ఇటు పోయి అటు వచ్చేస్తాడు. ఏమిరా అప్పుడే వచ్చేసావు, మొత్తం పోసుకున్నావా అని అడుగుతాను నేను. ఇంత తొందరగా వచ్చా? పోసుకున్నాలే సార్ అంటాడు. మరి ఇంత తొందరగా వచ్చావేమిరా, ఆడుకోకూడదా ఒక 10 నిమిషాలు? కాదు సార్, మీ దగ్గర కూర్చుందామని. నేను చైర్లో కూర్చుంటే వచ్చి నన్ను ఈ పొట్టకి ఇట్టా అనుకుంటాడు, వచ్చి అట్లా అనుకుంటాడు. వాడు ఆనుకున్నాడు కదా అని నేను కూడా వాడిని ఇలా తీసుకుంటాను. అందరూ ఆడుకుంటుంటే ఆడుకోవు, కొనుక్కొని తింటారు, తినవు, వెంటనే వచ్చేస్తావు ఏంటిరా అన్నాను. సార్ నాన్న లేడుగా సార్, మీ దగ్గరకు వస్తే నాన్న దగ్గర ఉన్నట్టు ఉంటుంది సార్, అందుకని కొద్దిసేపు మీ దగ్గర ఉందామని అనేవాడు. వాడి దగ్గరకు వచ్చాడు కదా, అందుకని వాడిని దగ్గరికి తీసుకొని నేను వాడిని బాగా ప్రేమిస్తుండేవాడిని. ఏమైనా తినడానికి తెచ్చుకుంటే వాడికి పెడుతుండేవాడిని. బెల్లు కొడితే అబ్బా అనేవాడు. ఎందుకని? అప్పుడే పోవాలి సార్ దగ్గర నుంచి అని. అబ్బా అప్పుడే బెల్ కొట్టారు సార్ అంటాడు. ఇట్లా ఉండగా దసరా సెలవులు వచ్చినాయి. వాడికి నేను ఒక ఆట ఆడుకుండేవాడు. వాడు బాగా మెత్తగా ఉంటాడు కాబట్టి పట్టుకొని గట్టిగా గిచ్చేవాడిని. ఎంత గిచ్చినా వాడు అబ్బా అనేవాడు కాదండి. మళ్ళీ నేను గిచ్చుకొని చూసేవాడిని, అంత ప్రెషర్ తోటి బాగా నొప్పి పుట్టేది. ఒరే ఇంత ప్రెషర్తో గిచ్చుతుంటే నాకు బాగా నొప్పి పుడుతుంది, నీకు నొప్పి పుట్టట్లేదురా నేనంటే, నొప్పి పుడుతుంది కానీ సార్ నువ్వు ఇష్టపడి గిచ్చుకుంటున్నావు కదా సార్, అబ్బా అంటే వదిలేసేస్తావేమోనని నొప్పి అంతా భరిస్తున్నాను సార్ అన్నాడు. ఒకసారి తీసి చూస్తే కందు గట్టిపోయింది ఎర్రగా. ఒరే ఇంత నొప్పి పుట్టినా కాముకుంటావేంటిరా, మీకు ఇష్టమైందిగా సార్, గిచ్చుకోండిలే సార్ అనేవాడు. అట్ట కాదు నాన్న, నీకు నొప్పి పుడితే తుస్సాను వదిలేస్తా, ఇంకోసారి గిచ్చుతాలే, అప్పుడు కూడా తుస్సాను అక్కడ వదిలేసేస్తా, ఇంకోసారి గిచ్చుతా. ఇది మా ఇద్దరు ఆట. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కడైనా పట్టుకొని గిచ్చితే తుస్సు అంటే వదిలేసేస్తా, మళ్ళీ ఇంకో చోట పట్టుకుంటా. ఈ పాస్ బెల్ అయిపోయేంత వరకు మా ఇద్దరు ఆట అది. దసరా సెలవులు వచ్చినాయి, వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. సెలవులు అయిపోయిన తర్వాత అందరూ వచ్చారు. 4 రోజులైనా కూడా వాడు తిరిగి రాలేదు. వెంటనే నేను ఫోన్ ఎత్తి రాని వాళ్ళకు ఫోన్ చేస్తా, వాళ్ళ అమ్మని గట్టిగా అరుస్తున్నా, ఏమా బుద్ధి లేదా మీకు, సెలవులు సరిపోవా, అందుకే మేము అసలు పంపించాం, బాగా చదువుకునే పిల్లని చదువు గిదువు లేకుండా ఏం చేస్తున్నారమ్మా, అందుకే ఈసారి అసలు పంపించాను నేను, వెంటనే పంపించు అన్నా. అవతల నుంచి ఏం మాట్లాడలేదు, నేను ఇంత పెద్ద పెద్దగా అరుస్తుంటే ఆమా ఏడుస్తున్న శబ్దం అట్టా అనిపిస్తుంది. ఏమ్మా మాట్లాడవు, ఏడుస్తున్నావు అని అన్నా. ఏడుస్తున్నావా అన్నా. సార్ ఉంటే కదా సార్ పంపించడానికి, లేడు సార్ అని. ఎక్కడికన్నా ఫ్రెండ్స్ ఇంటికి పోయాడా, బంధువుల ఇంట్లోకి పోయాడా ఏంటన్నాను. ఎక్కడికి పోయినా తీసుకొచ్చేవాడిని సార్, లోకమే వదిలేసి వెళ్ళిపోతే నేను ఎక్కడి నుంచి తెచ్చేది సార్, ఏం చదువుతున్నావమ్మా అన్నాను. సార్ రేపు పొద్దున్నే బడికి పోవాలని సెలవులు అయిపోగానే రెడీ అయ్యాడు సార్. రెడీ అయ్యి పప్పలు చేస్తే మూట కట్టి లోపల పెడితే నాకు ఒక్కడికే కట్టావే, మా సార్కి కట్టవా, నాకు కట్టకపోయినా సార్కి కట్టాలి అని చెప్పి నీకు ఒక ప్యాకెట్ వాడికి ఒక ప్యాకెట్ కట్టించుకున్నాడు సార్. 100 రూపాయలు సోపులు షాంపూలు తెచ్చుకుంటానన్నాడు సార్. సడన్గా బయటికి పరిగెత్తాడు సార్. అటుగా వస్తున్న సిలిండర్ల వ్యాన్ ఒకటి వాడి మీద గుండా ఎక్కి వెళ్ళిపోయింది సార్. చనిపోయాడు సార్. లేడు సార్.
భర్త లేకపోతే వాడున్నాడని బతుకుతుంటే వాడు కూడా లేకుండా వెళ్ళిపోయాడు సార్. ఉంటే కదా సార్ పంపటానికి అనింది. నేను ఇక్కడ ఉన్న మీ అందరికీ చెబుతూ ఉన్నా, ఈరోజు వరకు బ్రతికి బట్టగట్టి భార్యతో పిల్లలతో తల్లిదండ్రులతో కలిగి ఉన్న వాటితో సంతోషంగా ఉన్నామని అంటే దేవుడు మనకు అనుగ్రహించిన జీవం, ఆయన కృప. మన గొప్పతనాలు ఏం లేవు. ఈ జీవాన్ని వ్యర్థం చేసుకోబాకండి, ఈ కృపను వ్యర్థం చేసుకోబాకండి, దుష్క్రియలలో బ్రతకబాకండి, కృపను దుర్వినియోగం చేయబాకండి, అపవిత్రతను అంటించుకోబాకండి. ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. మరణించిన రోజున నీ ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీవు క్రీస్తు యొక్క సరళత నుంచి తొలగిపోకూడదు, ఆయన వాక్యం నుండి తొలగిపోకూడదు. మనం గొప్పవాళ్ళం మంచోళ్ళమని బతికిస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుని కొరకు బ్రతుకుతావని, దేవుణ్ణి స్తుతిస్తావని, నలుగురికి దేవుణ్ణి పరిచయం చేస్తావని, దేవుని ప్రేమను ప్రకటిస్తావని, ఆయన రాజ్యాన్ని కట్టడంలో ఒక వెలుగులాగా ఈ చీకటి లోకంలో ప్రకాశిస్తావని నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. లేకపోతే మనకంటే తెలివిగలవారు, అందగాండ్లు, ప్రయోజకులు, మంచివారు లేరా? ఎందుకు బ్రతికిస్తున్నాడు మనల్ని? మన సొంత ఇష్టాలు చేసుకోవటానికా? మలినాలు అంటించుకోవటానికా? మనుషుల్ని బాధ పెట్టడానికా? మనకు నచ్చినట్టు బతకటానికా? ఈ జీవితం దేవునిది, రక్షణ దేవునిది, నిత్య జీవం దేవునిది, భూలోకం పరలోకం అన్ని ప్రభువి. నీకిచ్చాడు, కృతజ్ఞతగా వాడుకో. నలుగురికి మేలు చేయి, సమాధానంగా ఉండు, దీన మనస్సు కలిగి ఉండు, ప్రభువును వెంటాడు. పరిపూర్ణంగా ఉండాలి. మన భక్తిలో అసంపూర్ణత ఉండకూడదు. నీవు పరిపూర్ణంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. రక్షించబడి దేవునికి దూరం అయిపోకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు టైం అయిపోతుంది కనుక త్వరగా ముందుకు వెళ్దాము. మరలా మూలవాక్యం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మీరు సంపూర్ణులవ్వాలి. ఇక్కడ 3 వాటర్ బాటిళ్ళు ఉన్నాయి, నాకు ఇవ్వాలి తొందరగా. ఈ బాటిల్లో ఎన్ని ఉన్నాయి? నీళ్ళు కనబడుతున్నాయా? కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకో బాటిల్ ఇవ్వమ్మా. ఇది అట్లాంటి బాటిలే, ఇది వద్దు. ఇందులో ఎన్ని ఉన్నాయి? పావు ఉన్నాయి. ఇందులో ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఓకేనా? దీని అసలు కెపాసిటీ ఎంత? లీటర్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి ఇందులో. ఇందులో పావు లీటర్ కూడా లేవు. ఈ మూడిట్లో నీళ్ళు ఉన్నాయా లేవా? కానీ ఉండాల్సినంత ఉన్నాయా లేవా? లేవు. అర్థమవుతుందా? భక్తి కూడా ఉండాల్సినంత ఉండాలి, ప్రేమ ఉండాల్సినంత ఉండాలి, పరిశుద్ధత, ప్రార్థన ఉండాల్సినంత ఉండాలి. ఎంతో కొంత ఉంచుకొని నాకు కూడా ఉందిలే అనకూడదు. అన్ని పాముల్లో ఏంది వానపాము, నేను కూడా పాముని నిందంట. ఎందుకంటే చివరిలో పాముని తగిలిచ్చారని. దీనిలో నీళ్ళు ఉన్నాయా లేవా? దేనికన్నా పనికొస్తాయా? ఎండలో గొంతు తడుపుకోవడానికి కానీ, ముఖం కడుక్కోవడానికి కానీ పనికొస్తాయా? కానీ ఉన్నాయా లేవా? అట్టుంది కొంతమంది బ్రతుకు. ఉందంటే ఉంది. ఎంత ఉంది నీ దగ్గర? దేనికి పనికొచ్చిద్ది? ప్రార్థన ఎంత? పట్టుమని 5 నిమిషాలు ప్రార్థన చేయట్లేదే. మనము ప్రార్థనలో పరిపూర్ణంగా ఉన్నామా? ప్రేమలో పరిపూర్ణంగా ఉన్నామా? క్షమించటంలో పరిపూర్ణంగా ఉన్నామా? దేవుని వాక్యానికి విధేయత సంపూర్ణంగా చూపిస్తున్నామా? ఎవరి వాళ్ళం పరీక్ష చేసుకోవాలి. నేను మీకు తీర్పు తీర్చడానికి రాలా. నేను, మీరు అందరూ మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవటానికే దేవుని వాక్యం ఎదుట నిలవబడ్డాం. బోధించే నేను, నా బోధ వినే మీరు ఈ రాత్రి స్వపరీక్ష చేసుకోవాలి. ఎంత ఉండాలి? ఎంత ఉంది? ఇంతుంటే ఓకే, ఇంతుంటే కూడా ఓకేనా? ఒట్టివారంగా ఉండకూడదు, గనగన మోగు కంచు తాళంలాగా ఉండకూడదు. ప్రేమ పరిపూర్ణానికి అనుబంధంగా ఉంటుంది. ఇది పట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ప్రేమకు అనుబంధమైన, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి
అని దేవుని వాక్యం తెలియచేస్తోంది. ప్రియ దేవుని పిల్లలారా, వీటన్నిటికంటే కూడా పరిపూర్ణ 2వ వచనం చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గల వాడవైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నా ప్రియ దేవుని పిల్లలారా, పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ అనే మాట మీకు చూపదలుచుకుంటున్నాను. అది మీకు చూపిస్తాను. ఒక్క నిమిషము. ప్రియ దేవుని పిల్లలారా, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. లెగిస్తే మనం ప్రేమ గురించి మాట్లాడతాం, కానీ చాలామందిని ప్రేమించలేము. క్రైస్తవేమే అసలు ప్రేమ గురించి, దీనత్వం గురించి, పరిశుద్ధత గురించి, క్షమాపణ గురించి చెబుతోంది. క్రీస్తు అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది ప్రేమ, క్షమాపణ. మనలో ఎంత ఉంది అది? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అంతా వివరించలేను కానీ మీకు గుర్తు చేస్తాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞత కలిగి ఉండుడి, కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదాం. సంపూర్ణులం అవ్వాలంటే ఏం చేయాలి? క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించాలి. క్రీస్తు మనల్ని క్షమించినట్లు మనం ఇతరులను క్షమించాలి. ఎవడైనా నీకు హాని చేస్తే కీడుకు ప్రతి కీడు చేయబాకండి, ప్రేమించండి. కీర్తనలతో పద్యములతో మీ ఆత్మలను బలపరచుకోండి. దేవుని సన్నిధికి అస్సలు దూరం అవ్వబాకండి. దేవుని వాక్యాన్ని మర్చిపోబాకండి. సమాధానం కలిగి ఉండండి. దేవునికి, మనుషులకు, అందరికీ కృతజ్ఞతగా ఉండండి. ఆ కలిగి ఉన్నదేదో సంపూర్ణంగా చేయండి. నలుగురిని ప్రేమించి నలుగురిని ప్రేమించకుండా ఉండబాకండి. పిల్లల్లోనే ప్రేమలో పక్షపాతం చూపబాకండి. మగపిల్లని ఒకలాగా ఆడపిల్లని ఒకలాగా ప్రేమించబాకండి. అమ్మా నాన్నను ఒకలాగా అత్తామామను ఒకలాగా చూడబాకండి. లోకులు అలా చేస్తారు, మనం అలా చేయకూడదు. నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమ కూడా పరిపూర్ణంగా ఉండాలి. క్షమాపణ కూడా పరిపూర్ణంగా ఉండండి. యేసు తనను చంపు శత్రువులను ప్రేమించాడు. మనం చిన్న మాట అంటే జీవితంలో నిన్ను క్షమించను నేను, కంఠంలో ఊపిరుండగా నిన్ను క్షమించను నేను, నీ గడప తొక్కని నేను, చచ్చిపోయినా కూడా అల్లెలకు బారండి. చచ్చిపోయినాక ఇంకేం పగ సాధిస్తారు చెప్పండి? దేవుని పిల్లలకు క్షమాపణ ఉండాలి, సమాధానం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చెప్పడానికి కడుపులో చాలా మాటలు ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లరా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. మరణానికి కారణమైన క్రియలన్నీ నిర్జీవ క్రియలే. రోమా 1:8 చెప్పాను నేను. సత్క్రియ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. లోకంలోకి వస్తా ఏం తీసుకురాలేదు, వెళ్తూ ఏం తీసుకుపోలేము. కొంచెం అర్థం చేసుకోండి. కక్ష, పగ, అహం, గర్వం వదిలిపెట్టండి. లోకాశలను వదిలిపెట్టండి. ప్రేమించి చూడండి.
ఓ సన్నివేశం నాకున్న టైంలో చెబుతా. గిద్దలూరు ఎంఈడి చేస్తున్నాను 2008. అక్కడి నుంచి విజయవాడ నుంచి నేను మా చర్చెస్ ఉన్న చంద్రలపాడుకు వెళ్ళాలి. అందుకని రాత్రి అమరావతి ఎక్స్ప్రెస్ పట్టుకున్నాను. అంత రిజర్వేషన్, అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరకదు. అక్కడ ఎంఈడి చదువుతున్నాను, అందుకని జనరల్లో రావాలి. జనరల్లో వస్తున్నాను, మొత్తం క్రిక్కిరిసిపోయింది ట్రైన్ అంతా. ఒకడు గాజులపల్లి ఊరు నుంచి మల్లికార్జున అనే అబ్బాయి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ చదువుతున్నాడట. వాడు 3 స్థలం ఆక్రమించి పడుకొని ఉన్నాడు. ఓ ముస్లిం ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన నిలబడలేకపోతున్నాడు. నేను ఎట్లాగో నిలబడి ఉన్నాను. ఆడు పడుకొని ఉంటే కొంచెం లెగిసి కూర్చోరాదా, ఈ ముసలాయన కూర్చుంటాడు అన్నాడు. నాకెళ్ళి కొరా చూశాడండి వాడు. ఆపుకోకూడదా మీరు అంటున్నాడు. ఇప్పుడు ఎక్కితే మేమెట్ట ఆపుతాం రా, ముందు కూర్చున్నాడువి, కూర్చో, అందరు జనరల్ కంపార్ట్మెంట్ ఏం రిజర్వేషనా అన్నాను. అనేసరికి వాడు ఏం చేయాలో తెలియక లెగిసి కూర్చున్నాడండి. కూర్చొని ఎంత కూర్చున్నాడో తెలుసా? ఆడు పడుకుంటే ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తాడో కాళ్ళు ఇట్టా పెట్టి పడుకున్నంత కూర్చున్నాడండి వాడు. అప్పుడు నేను అన్నాను, కూర్చొని ఏం ఉపయోగం రా, ఆయన కూర్చోటానికి కదా నేను లెగవమన్నాను, నువ్వు పడుకున్నంత కూర్చుంటే ఇంత వరకు కాళ్ళు పెట్టి మరి కూర్చొని ఏం ఉపయోగం, పడుకో అన్నాను. ఇంకా చూడండి వాడు ఎంత కేకలేసాడంట, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నేను పడుకోమంటే పడుకోవాలా, వచ్చి కూర్చో, ఎడ కూర్చుంటాడో అంటున్నాడు. ఆయన కూర్చోలేడు పాడు లేడయ్యా, నువ్వే పడుకో అన్నాను. అంతేనండి, అందరూ మీకులాగే నవ్వారు ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళంతా. నాకు కొంచెం చిన్నతనం అనిపించింది. ఈ ప్రక్కనున్న ముస్లిం ఆయన నాతో అన్నాడు, బాబు ఊరుకో, ఈ కాలం పిల్లలకి చెప్పటానికి లేదు, పెద్ద చిన్న మర్యాద లేదు, అడిగినా కూడా ఎంత ఎకిలిగా చెప్తున్నాడు. నా గురించి నువ్వెందుకు అనిపించుకుంటావులే బాబు, నేను నిలబడతానులే అన్నాడు. 5 నిమిషాలు అయింది గ్యాప్. ఎట్లాగైపోయాడంటే వాడు కీళ్ళ నొప్పులు వచ్చేసి, జ్వరం వచ్చేసి, చలిపుట్టి మొత్తం గువ్వలాగా ముడుచుకున్నాడండి ఒక పక్కకి. ముందు 5గురు ఉన్నారు ఫ్రెండ్స్. ఈడు దుప్పటి తీశారు, వాళ్ళ దుప్పట్లు తీశారు, అన్ని బెడ్షీట్లేలే. దూరంగా వెళ్ళే పెద్ద పెద్ద బెడ్లు పెట్టుకోలేరు కదా పిల్లలు, లగేజ్ ఎక్కువ ఇద్దని అన్ని 6 బెడ్షీట్లు కప్పుకున్నా వాడికి చలి ఆగకపోతుంది. అది చూసి నాకు కొంచెం సంతోషంగా ఉంది. వీడు యాక్షన్ చేస్తున్నాడా, నిజంగానే అయిందా, 5 నిమిషాల్లో వీడు ఎట్ట చేస్తున్నాడు రా అసలు అని అనుకోండి. నిజంగానే ఏడుస్తున్నాడు ఆడ, నొప్పులు తట్టుకోలేక. వీళ్ళు కూడా నవ్వినోళ్ళు కాస్త సీరియస్ అయిపోయి, ఏంట్రా నిజమా అన్నారు. నిజమేరా, ఏమిట్లో లోపల నుంచి చలి వచ్చేస్తుంది, కాళ్ళు కీళ్ళన్నీ నొప్పులు పడుతున్నాయి, జ్వరం వచ్చేసింది, పట్టుకొని చూడమంటే కాలిపోతుంది వాళ్ళకు ఒళ్ళు. నిజమేనని వాళ్ళ అమ్మకు ఫోన్ చేశారు వాళ్ళు గాజులపల్లి. రాత్రి 1 గంట అప్పుడు ఎలా కుదురుద్ది వాళ్ళు రావడం, బాబు మీలో ఎవరైనా దిగండి, ఆ కంబమో తర్లుపాడో స్టేషన్ వస్తే అక్కడ దించి మా బాడీ నుంచి మేము వస్తామని అంటే టికెట్ వేస్ట్ అయిపోద్దని వాళ్ళు ఎవ్వరూ ఫ్రెండ్స్ దిగటానికి ఇష్టపడట్లేదు. వీడొక్కడే భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు దేవుని ఆత్మ నాలో ఉండి, వాడి చలి ఎక్కువైపోతుంది కదా, నీ దగ్గర మీ అక్క నార్త్ నుంచి తెచ్చిన షాల్ ఒకటి ఉంది కదా, అది కప్పితే చలాగుద్ది, వాడికి కప్పు అంటున్నాడు. నేను అసలు కప్పనన్న, నేను ఎందుకు కప్పుతా? వాడు నన్ను అంతమంది ముందు అవమానకరంగా నవ్వితే, పెద్ద చిన్న లేకుండా వాడు నా మీద మాట్లాడితే నేను కప్పుతానా? నేను అసలు కప్పనన్నా. అప్పుడు దేవుని మనస్సు నాకేం గుర్తు చేస్తుందో తెలుసా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే నీకేం ప్రయోజనము, నిన్ను శపించేవారిని దీవించమని చెప్పాను కదా. శత్రువును కదా నువ్వు ప్రేమించాలి, నా బిడ్డవైతే నువ్వు అలా చెయ్యాలి కదా. ఇప్పుడు కనుక నువ్వు ప్రేమిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ నా ప్రేమను తెలుసుకుంటారు. ప్రేమించు, అతనికి షాల్ కప్పు అని నన్ను తొందర చేస్తుంటే దేవుని ఆత్మ విన్న వాక్యాన్ని బట్టి నేను వెంటనే అయిష్టంగానే తీసి, దేవునికి లోబడాలి కదా అందుకని కప్పా. కప్పుతుంటేనే వాడు వద్దొద్దండి అన్నాడు. ఇన్ని దుప్పట్లు కప్పినా కుదరలేదు కాదు బాబు, కప్పుకొని అయినా అని కప్పా. కప్పిన తర్వాత కూడా ఇంకా భయపడుతున్నాడు. అప్పుడు నా దగ్గర జనరల్ మెడిసిన్ ఉంటుంది, ప్రయాణంలో పరిచర్యకి వెళ్తా ఇటు తీసుకెళ్తుంటాను కాబట్టి ఆ జ్వరానికి ఒళ్ళు నొప్పులకు సంబంధించిన ఎసైక్లోఫినాక్, పారాసెటమాల్ అవి ఉంటే నీ దగ్గర వాటర్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వాడికి వేయమంటున్నాడు. షాల్ కప్పాను కానీ నేను ట్యాబ్లెట్లు అయినా, షాల్ కప్పమంటే కప్పుతాను కానీ ట్యాబ్లెట్లు వేస్తానా? నేను అసలు అయినాను. కానీ మనసు తొందర చేస్తుంది, ఆత్మ తొందర పెడుతుంది కప్పమని. అప్పుడు మెల్లగా వెళ్ళి కొంచెం తలపైకి ఎత్తి ట్యాబ్లెట్లు వేసి నీళ్లు పోసాను. వాడు బాగా ఏడుస్తున్నాడు. అలా వేసి ఇక్కడికి వచ్చి నిలబడితే అక్కడున్న ముస్లిం ఆయన అన్నాడే, ఏమన్నాడు తెలుసా? బాబు నువ్వు క్రిస్టియన్వా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అవునండి, మీకు ఎలా తెలుసు అన్నాను. అంత అవమానపరిచిన వాళ్ళని ప్రేమ చూపించటం క్రైస్తవులు తప్ప ఎవరు చేయలేరు బాబు, ఎవ్వరు చేయలేరు బాబు. అసలు
అంత అవమానపరిచిన వారిని ప్రేమించటం, వాళ్ళ క్షేమం కోరుకోవటం క్రైస్తవులు తప్ప ఎవ్వరు చేయలేరు బాబు అన్నాడు. నేను క్రైస్తవుల గురించి వింటున్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను బాబు అన్నాడు. స్టేషన్ వచ్చింది, వాడు దిగాలి. దిగడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఒప్పుకోట్లా. బ్యాగులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి దిగమంటున్నారు. బాగా రద్దీగా ఉంది. వాడికి కడుపులో మొత్తం తిప్పిందేమో, వామిట్ చేసేసుకున్నాడు. నా షాల్ మీద కూడా పడిపోయింది అది. వాళ్ళ దుప్పట్లన్నీ తీసేసుకున్నారు. వాడి దుప్పటి నా షాల్ మాత్రమే ఉంది. అదంతా కక్కుకుంటే దేవుడు అంటున్నాడు, నా కుమార్తె మదర్ తెరిసా చాలామంది వాంతులు చేతిలో పట్టుకొని తీసిందట. వాళ్ళ అమ్మో నానో ఉంటే వాడి వాంతి కడగరా ఇప్పుడు, నువ్వు ఆ ప్రేమ చూపించమని అంటే నేను వాటర్ బాటిల్ తీసుకొని వాడి మూతంతా కడిగి శుభ్రం చేశాను. ఇప్పుడు తర్లుపడనే స్టేషన్ వచ్చింది, దిగాలి, అక్కడ ఎవరు ఉండరు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు దిగు. దేవుని ఆత్మ నాలో ప్రేరేపిస్తూ నువ్వు దిగు, వాడికి సహాయం చేయండి. నాకు ట్రైన్ పోద్ది, 60 రూపాయలు టికెట్ వేస్ట్ అవుద్ది, మందిరం పోద్ది, ఆరాధన పోద్ది అన్నాను. నేను ఆరాధన కంటే ట్రైన్ టికెట్ కంటే వాడి ఆత్మ నాకు చాలా ముఖ్యం. అతని కొరకు కూడా నేను ప్రాణం పెట్టాను, నువ్వు దిగి అతనితోటి అన్నాడు. ఆడి బ్యాగులు తీసుకొని, నా బ్యాగులు తీసుకొని క్రిందకి దిగి అక్కడికి వెళ్ళిపోయి హాస్పిటల్కి అర్ధగంట కొట్టి నా కాంపౌండర్ లెగవలేదు. చివరికి లెగిసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటండి సమస్య అన్నాడు. ఆ బాబుని అడగండి, నాకు తెలియదు అని అన్నాను. మీరు ఆయనకి ఏమవుతారు అన్నాడు. నేనేమవనండి, ప్యాసింజర్ని, నేను తనతో పాటు వచ్చాను అన్నాను. ఏం బాబు నీ బాధ అని అడిగాడు కాంపౌండరు. అప్పుడు అతడు అంటాడు, నా శరీరం బాధ తర్వాత కానీ నా మనసులో ఉన్న బాధకి ఏమన్నా మందుందా అని అడుగుతున్నాడు డాక్టర్ని. ఏంట్రా నువ్వు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మనసు బాధ శరీరం బాధ అంటావు, ముందే ఏదో చెప్పు అంటున్నాడు ఆయన అంటున్నాడు. అప్పుడు అంటాడు, నా శరీరం బాధ తర్వాత సంగతి, దేవుడు లాంటి ఆ మనిషిని పట్టుకొని అందరూ నవ్వేటట్టుగా అందరి ముందు నవ్వుల పాలు చేసి అవమానించి ఎదురు తిరిగి మాట్లాడా. అయినా కూడా ఆయన నా మీద ప్రేమ చూపించాడు. ఆ బాధ తట్టుకోలేకపోతున్నానండి, దానికి ఏమన్నా మందుందా అన్నాడు. నేను అన్నాను, అవన్నీ తర్వాత బాబు, నువ్వు ముందు ఈ శరీరం సంగతి చెప్పురా అన్నాను. చెప్పాడు. ఈ బాధ అంతా నేను వివరిస్తే మందులు ఇచ్చాడు. ఆడు పడుకున్నాడు. తెల్లారిపోయింది. పొద్దుడి దాకా దోమలు ఇసురుతా కూర్చున్నాను. పొద్దున్నే ఒక ట్రైన్ వచ్చింది, వాళ్ళ అమ్మోళ్ళు కూడా దగ్గరికి వచ్చారట, అందుకని నేను వెళ్తాను బాబు అని అన్నాను. ఆ అబ్బాయి అంటాడు, మీ ఫోన్ నెంబర్ వేసిపోరా నా నోట్స్ మీద అన్నాడు. ఫోన్ నెంబర్ వేసాను. అది అయిపోయిన తర్వాత వెళ్తాను బాబు అన్నాను. షాల్ అండి అన్నాడు. షాల్ ఉంచుకో, చలికాలం కదా, ఏం పర్వాలేదులే అన్నాను. చాలా కాస్ట్ ఉంటుందేమోనండి, తీసుకెళ్ళండి అన్నాడు. నీ ఆరోగ్యం కంటే నీ క్షేమం కంటే అది పెద్ద కాస్ట్ ఏమి కాదు, ఉంచుకోనన్నా పర్వాలేదు అని అన్నాను. అప్పుడు ఒక మాట అన్నాడు, ఏమండి నేను నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి అన్నాడు. ఏంటమ్మా అన్నాను. నేను మిమ్మల్ని అన్నా అని పిలవచ్చా అన్నాడు. అదేం భాగ్యం బాబు, పిలు అన్నాను. అప్పుడండి హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయేటట్టు అన్నా అరిచాడండి. వాడికేం మైండ్ పోయిందా, పిచ్చోడా? జనాలందరూ ఏమనుకుంటారు? వాడు ఎంత పెద్దగా పిలిచాడంటే అన్నా అన్నాడు. నేను దగ్గరకు వచ్చి, మల్లికార్జున ఎందుకు అంత పెద్దగా పిలుస్తున్నావన్నా, గుండెల్లో అంత బాధ ఉందన్నా, గుండెల్లో అంత బాధ ఉందన్నా, నేను అవమానపరిచానని, ఇప్పుడు అట్ట పిలిస్తే బాధపోద్దేమోనని పిలుస్తున్నానన్నా, ఇంకొకసారి పిలుస్తానన్నా అని అన్నా అని పెద్దగా అరుస్తుంటే, చాలు నాన్న ఇంకంతకంటే ఎక్కువ పిలవబాకన్నా, ఒక్కసారి మిమ్మల్ని పట్టుకోవచ్చా అన్నాడు. పట్టుకోరా, అదేమిటి? లెగిసి గట్టిగా వాటేసుకున్నాడు. నాకు ఊపిరాడట్లేదు. నన్ను అంత గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నావురా? ఇంత ప్రేమించటం, ఇంత క్షమించటం నా బంధువుల్లో, నా ఇంటోళ్ళల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదన్నా అన్నాడు. నీకెట్టొచ్చింది ఈ లక్షణం అన్నాడు. నా దగ్గర కొత్త నిబంధన బైబిల్ ఉంటే, ఇందులో ఉన్న క్రీస్తు నన్ను అంతకంటే అధికంగా ప్రేమించి నా కొరకు ప్రాణమే పెట్టాడు బాబు. నేను భక్తిహీనుణ్ణి, శత్రువుని, దుర్మార్గుణ్ణి, అపవిత్రుణ్ణి, ఈ దేనికి పనికిరాని స్థితిలో జీవితాన్ని పాడు చేసుకొని ఉంటే ఆ యేసు నన్ను ప్రేమించాడు, క్షమించాడు, నా పాపాలు తాను భరించాడు, నా కొరకు ప్రాణమర్పించినాడు. ఈ స్థితిలో నేనున్నానంటే ఆ యేసే కారణం బాబు. నీకు ఆయన గురించి తెలియాలని అంటే ఈ గ్రంథం చదువుకున్నానా అని కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. 3 నెలల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమని మాట్లాడతారు, ఏమండి అక్కడ దేవుడు ఉన్నాడా అన్నారండి. ఎవరికి చేశారండి? నా పేరు దేవుడు కాదు, నా పేరు సిరిల్ అంటారు. ఎవరికి చేయబోయి ఎవరికి చేశారు అన్నాను. అప్పుడు వాళ్ళు అంటారు, ఆ సిరిల్ అనే దేవుడికే చేశామండి, అక్కడ సిరిల్ అనే దేవుడు ఉన్నాడా అన్నాడు. ఎవడు ఎగతాళి చేస్తున్నారేమో మా బంధువులని, ఏం కామెడీనా, ఎక్కడ నుండి చేస్తున్నారు ఎవరు మీరు అన్నాను.
అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మల్లికార్జుననే చచ్చిపోబోతున్న నా కొడుకును బతికించిన దేవుడివిగా బాబు, అందుకని దేవుడున్నాడా అని అడుగుతున్నాను. మల్లికార్జున వాళ్ళ అమ్మ నాన్నను మేము మల్లికార్జున అక్కడి నుంచి రాగానే ఈ దైవ ప్రేమని చెప్పగానే మేము కూడా మందిరానికి వెళ్ళాము, విగ్రహారాధన వదిలిపెట్టాము. మా అల్లుడు మా కూతురు రక్షించబడ్డారు, మేము కూడా రక్షించబడ్డాము, ప్రార్థనకి వెళ్తున్నామన్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, మనము దేవుని ప్రేమతో నింపబడితే మనుషులందరూ ఆ ప్రేమలో, శత్రువులు కూడా మిత్రులైపోతారు. నీ జీవం, నీ సమాధానం, నీ ప్రేమ, నీ భక్తి అనేకులకు దీవెనకరంగా మారుతుంది. అనేకులను రక్షించే వ్యక్తి అవుతావు. ఇంతటితో ఈ మాటలు ఆపదలుస్తున్నాను. క్రీస్తు ప్రేమను నిజంగా నువ్వు రుచి చూస్తే, మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు రక్తం చిందించాడని నీకు అర్థమైతే, నీవు క్రీస్తు ప్రేమను పంచడానికే ఈ లోకంలో ఏర్పాటు చేయబడ్డావని నీకు అర్థమైతే, పరిశుద్ధతను, ప్రేమను, క్షమాపణను, సమాధానమును సంపూర్తి చేసుకుంటూ నిండుగా ఉండి ఆ పొంగి పొరిలే ప్రేమను అనేకులకు పంచి ప్రభు సాక్షులుగా మీరందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. మరి మీరు ప్రార్థనలో నించుంటారో మోకరిస్తారో వాక్యం అయిపోగానే ఆ పని చేయండి. రోజు ఆరాధనలో ఎలాగూ మీరు మోకరించి ప్రార్థన చేస్తారో, నిలిచి ప్రార్థన చేస్తారో ప్రభు సన్నిధిలో మోకరించండి. నీవు పరిపూర్ణత, సంపూర్ణత కలిగి ఉండాలి. అరాకొరా భక్తి ఉండకూడదు. కొన్ని చేసి కొన్ని చేయకుండా ఉండకూడదు. ధనమును ప్రేమించొద్దు, సుఖాన్ని ప్రేమించొద్దు, నిన్ను నీవు ప్రేమించుకోవద్దు. నీవు శత్రువును ప్రేమించు. అందరినీ తారతమ్యం లేని ప్రేమను చూపించిన యేసు ప్రేమను అందించి లోకానికి కలువరి సిలువలో పక్కలో బల్లెములు పొడిచి, తల మీద ముళ్ళ కిరీటము పెట్టి, ముఖం మీద గాండ్రించి ఊసి, పిడిగుద్దులు గుద్ది, గడ్డం పట్టుకొని చీల్చి, కొరడాలతో ఒళ్ళంతా కండలంతా చీల్చి, రక్తసిక్తమైన దేహం మీద పచ్చి మానును మోపి 14 సార్లు క్రింద పడ్డ, చిటికిన వేలుతో కూడా లేపకుండా, గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా కాళ్ళతో తన్ని ఈడ్చి ప్రపంచపు నడిపొడ్డున కలువరి కొండ మీదకు తీసుకువెళ్ళి 8 అంగుళాల చీలలు చేతుల్లో, 12 అంగుళాల చీలలు కాళ్ళల్లో, అరచేతి కంటే పెద్ద బల్లాన్ని కడుపులో పొడిస్తే లోపలున్న అవయవాలు, బయటున్న అవయవాలు సమస్తమును చీల్చబడి స్వరూపము సొగసు లేకుండా మన పాపమును భరించి, మన శాపమును భరించి మనల్ని పవిత్రపరచుటకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు. 6 అడుగుల దేహం మీద అంగుళము స్థలము కూడా దాచుకోలేదు. నీ కొరకు ఆయన ప్రేమను చూపించాడు. మొదట మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కలువరి సిలువలో మన శిక్షను భరించినాడు, మన వెల చెల్లించినాడు, మనల్ని ప్రధానం చేసుకున్నాడు, తన రాజ్యానికి వారసులుగా మనల్ని పిలిచినాడు. ఆయన రూపులోనికి మార్చబడి ఆయనలో ఐక్యమైపోయి ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన క్షమించినట్లు, ఆయన ప్రేమించినట్లు మనము కూడా ప్రేమించి, క్షమించి, మన భక్తిని పరిపూర్ణం చేసుకొని, అసంపూర్ణతలు తొలగించుకొని, అసమాధానాలు తొలగించుకొని, అపవిత్రత తొలగించుకొని ప్రభు కొరకు బ్రతికితే ప్రభువు నీకు నిత్య జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అయ్యా, నాకు పరిపూర్ణత, సంపూర్ణత కావాలి. క్రీస్తు రూపులోకి నేను మార్చబడాలి. ఆ క్రీస్తు ప్రేమని ఈ లోకానికి నేను ప్రకటించాలి. నాలో ఉన్న అసంపూర్ణత తొలగిపోవాలి. నా కొరకు ప్రార్థన చేయమన్నవారు మోకరించి మీ 2 చేతులు ఆకాశం వైపెత్తి మనలను పరిపూర్ణులుగా చేసే దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. నీ పరిపూర్ణమైన ప్రేమ, నీ పరిపూర్ణమైన క్షమాపణ, సమాధానము, సంతృప్తి నాకు దయచేయి ప్రభువా. నీ ప్రేమని ఈ లోకంలో నేను ప్రకటించాలి ప్రభువా. నేను బ్రతుకున్నాను అనంటే నీ కొరకు, నీ సాక్షిగా అనేకులకు నిన్ను పరిచయం చేయటానికే ప్రభువా. ఈ లోకాశల కోసం నన్ను బ్రతకనివద్దు ప్రభువా. నిత్య రాజ్యం మీద దృష్టి పెట్టి నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నాలో ఉన్న అసంపూర్ణతలన్నీ సంపూర్ణం చేసుకుంటూ నిత్య జీవాన్ని సమృద్ధిగా అనుభవించే కృప నాకు దయచేయి. నా ఇంటి వారికి నీ ప్రేమను చూపించే కృప నాకు దయచేయి. అనేకులకు మాదిరికరంగా నేను బ్రతికే భాగ్యం ఇవ్వు. దైవజనులు నా కొరకు పడుతున్న ప్రయాసను వ్యర్థం చేసుకొని వద్దు. కలువరి సిలువలో నా రక్షణ కొరకై నీవు చిందించిన రక్తాన్ని కాళ్లతో తొక్కనివ్వద్దు. ఈ కృపను నీవిచ్చిన వాగ్దానాలను దుర్వినియోగం చేసుకొని వద్దని ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి, ప్రభువు మిమ్మల్ని కరుణిస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ కొందనాలు.
మేము పరిపూర్ణులము సంపూర్ణులము అయ్యి క్రీస్తు ఎదుట సింహాసనం ఎదుట నిలవబెట్టబడాలని నీ ఆత్మతో దైవజనులకు భారం ఇచ్చి ఏర్పాటు చేసిన ఈ పరివర్తన కూడికలను బట్టి పండుగలను బట్టి మీకు వందనాలు. మేము పరివర్తన చెంది పరిపూర్ణులమై ప్రభువా నీలో అంటుకట్టబడి బహుగా ఫలించుట వలన నాయన నీవు మహిమపరచబడతావు. మాకు సంతోషం, నిత్యమైన ఆనందం, నిత్య జీవం దొరుకుతాయి కనుక ప్రభువా ఈ బిడ్డలందరూ ఈ పండుగలలో ప్రభువా నీకు మరింత దగ్గరై పరిపూర్ణులు సంపూర్ణులు అయి పొంగిపొడ్లే అనుభవంతో ఆత్మీయత కలిగి ప్రభువా నీ వాక్య జ్ఞానముతో నాయన నీ రక్షణానందమును నీ పాప క్షమాపణను అనేకులకు పంచిపెడుతూ ప్రభువా నీ సాక్షులుగా వర్ధిల్లే భాగ్యం దయచేయమని సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి నిన్ను ప్రేమించే హృదయం ఇచ్చి నడిపించమని యేసు నామాన వేడుకొంచున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనలను పరిపూర్ణులుగా చేసే ప్రభు యొక్క ఆత్మ సమృద్ధిగా మీ మీద కృమ్మరించబడి ఆయనకు అనుకూలంగా మనమందరము మారి ఆయన రూపులోనికి మార్చబడి ఆయన మహిమ ఎదుట నిలిచే కృప ప్రభువే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.